వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఈ ఎన్సీఆర్టీ కరికులంలో భాగంగా థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ద వండరస్ వరల్డ్, మన యొక్క అద్భుత ప్రపంచం అనేటువంటి బుక్ ఉంది కదా, ద వరల్డ్ అరౌండ్ అస్, టీడబ్ల్యూ అరౌండ్ అస్, ఏయు, టీడబ్ల్యూఏయు, ద వరల్డ్ అరౌండ్ అస్లో భాగంగా ద వండరస్ వరల్డ్ అనేటువంటి అవర్ వండరస్ వరల్డ్, మన అద్భుత ప్రపంచం అనేటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా ఫస్ట్ లెసన్ మనం ఇవాళ చదువుకోబోతున్నాం. ఫస్ట్ యూనిట్, రైట్? దాంట్లో చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ చెప్తాను, ఓకేనా పిల్లలు? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూడండి, అవర్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. సో మన యొక్క కమ్యూనిటీస్, మన యొక్క ఫ్యామిలీస్ గురించి ఈ యొక్క లెసన్ అనమాట. సో మన కుటుంబము, మన కమ్యూనిటీస్ అంటే మనము నివాసం మనం నివసిస్తాం కదా. సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీస్, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు అంటే రకరకాల సముదాయాలు. కమ్యూనిటీస్ అంటే సముదాయాలు. ఇక్కడ సముదాయాలు దేనికి సంబంధించిన సముదాయాలు అంటే నివాసానికి సంబంధించిన సముదాయాలు. నివాసం అంటే మనం జీవించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్ ఇక్కడ తీసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఒక 10 ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక కమ్యూనిటీగా జీవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాటిని కమ్యూనిటీస్ అంటారు. మరి ఫ్యామిలీస్ అంటే ఏంటి? మన ఫ్యామిలీస్, కుటుంబం అంటే ఏంది? తాత, నానమ్మ, మమ్మీ, డాడీ, అన్న, చెల్లి, అక్క, ఇట్లా ఈ యొక్క భాగం ఉంటుంది కదా, దాన్ని మనం కుటుంబం అంటాం, రైట్? ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వి ఆల్ కమ్ ఫ్రమ్, చూడండి పుస్తకాలు చూడండి, వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ దట్ లీవ్ క్లోజ్ టు వన్ అనదర్ ఇన్ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ కమ్యూనిటీస్. మనమందరం కూడా వేరు యొక్క కుటుంబాల నుంచి వచ్చాము. లీవ్ క్లోజ్ టు వన్ అనదర్, మనము చాలా దగ్గరగా నివసిస్తాము ఒకరికి మరి ఒకరు, అంటే నీకు ఈ కమ్యూనిటీలో నివసించే ఇంకొకరు దగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారనుకో, సో టీచర్స్కి స్టూడెంట్స్ ఫ్యామిలీలో భాగం కానప్పటికీ కూడా మనము వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాం, కలిసి నేర్చుకుంటూ ఉంటాం. సో వాళ్ళు చెప్పింది వింటూ ఉంటాం. అలాగే పెద్దలకి, ఇంకా ఎవరైనా నైబర్స్కి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా మనం చేస్తూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాం. ఇప్పుడు నువ్వు మొన్న ఒకరోజు సైకిల్ ఎక్కుతూ కింద పడ్డావు, అప్పుడు అక్కడ ఉన్న ఆంటీ వచ్చి నీకు ఫస్ట్ ఎయిడ్ చేసిందని చెప్పావు. సో అదేంటి? మన నైబర్స్, మన చుట్టుపక్కల నివసించే వాళ్ళు నైబర్స్, వాళ్ళు మనకు హెల్ప్ చేయడం అనమాట. సో మనం ఏంటంటే మానవుడు సంఘజీవి కాబట్టి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ఈ కమ్యూనిటీలో మనం నివసించగలుగుతాం, రైట్? సో ఇక్కడ సపోర్టివ్ అన్నాడు కదా, సపోర్టివ్ అంటే మనం సపోర్ట్ చేసుకోవడం. కోఆపరేటివ్, అది కూడా కోఆపరేషన్ చేసుకోవడం, సహాయాన్ని అందించడం. సో అటువంటి కమ్యూనిటీస్లో మనం జీవించాలన్నమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే టుగెదర్ వి కల్టివేట్ అ వెరైటీ ఆఫ్, చదవండి ఇక్కడ నేను ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, మీరు బుక్లో కూడా చూడండి, ఓకే? టుగెదర్ వి కల్టివేట్ అ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ కేర్ ఫర్ డిఫరెంట్ యానిమల్స్ కంట్రిబ్యూటింగ్ టు ద వెల్బీయింగ్ ఆఫ్ అవర్ షేర్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, టుగెదర్ అంటే మనం అందరం కలిసి, వి కల్టివేట్ మనం ఒక దాన్ని పెంపొందిస్తాం. దేన్ని పెంపొందిస్తాం? కల్టివేట్ అంటే ఒక దాన్ని పెంచి పోషించడాన్ని కల్టివేట్ చేయడం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక పంటను పెంచామనుకోండి, దాన్ని కూడా కల్టివేట్ చేయడం అంటారు, సాగు చేయడం అంటారు. పంటను పెంచడాన్ని కూడా సాగు చేయడం అంటారు. అదే ఇక్కడ మనం ఏం పెంచి పోషిస్తామంటే ఒక రకమైన హార్మనీ అంటే ఏంటి? మనం మంచిగా అంటే అందరూ ఒక కోఆపరేటివ్ సొసైటీస్లో మనం అందరం సహాయ సహకారాలు అందించుకుంటూ ఒక సామరస్యపూర్వకంగా జీవించడాన్ని, హెల్ప్ చేసుకుంటూ జీవించడాన్ని మనం ఇక్కడ ఏమంటాం? హార్మనీ అంటాం. సో అట్లా మనం జీవిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, అట్లాంటివి మనం పెంపొందిస్తాం. కల్టివేట్ అంటే పెంపొందించడం, రైట్? వి కల్టివేట్ అ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. చెప్పానా పంటను పండించడాన్ని కూడా కల్టివేట్ అంటారని. సో ఇక్కడ ఏంది? వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి, చూడండి ఇక్కడ ప్లాంట్స్. సో మనం అక్కడ మీరు పెన్ పెట్టాలి, ఓకే? ప్లాంట్స్, సో ప్లాంట్స్ను పెంచుతాం కదా, సో అది. అండ్ కేర్ ఫర్ డిఫరెంట్ యానిమల్స్, సో డిఫరెంట్ యానిమల్స్, జంతువులు, వివిధ రకాలైన జంతువులను కూడా మనం కేర్ చూపిస్తాం. వివిధ రకాలైన జంతువులకు ఏం కేర్ చూపిస్తారు? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. విక్కీ నువ్వు చెప్పు. మన ఇంట్లో ఏదైనా జంతువు ఉందా? ఎప్పుడైనా వచ్చిపోతుందా మన ఇంటికి? ఏంటిది? పిల్లి వస్తుంది కదా. సో దానికి ఏం చేస్తావు నువ్వు? పాలు పోస్తావు. ఎందుకు? మనం దాన్ని సర్వైవ్ చేయడానికి, దానికి హెల్ప్ చేయడానికి మనం అట్లాంటి సహాయ సహకారాలు అందిస్తాం అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ యానిమల్స్, రైట్? ఇక్కడ చూడు, కంట్రిబ్యూటింగ్ టు ద వెల్బీయింగ్ ఆఫ్ అవర్ షేర్డ్ ఎన్విరాన్మెంట్. సో షేర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి?
ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం. సో షేర్డ్ అంటే ఏంది, మనం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ జంతువులైనా కావచ్చు, మనమైనా కావచ్చు, నైబర్స్ అయినా కావచ్చు, మన అందరం కలిసి షేర్ చేసుకుంటాం. అంతే తప్ప ఒక్కరికే మొత్తం అనేది కాదు ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు అక్కడ ఒక బావి ఉంది, మంచి నీళ్ళ బావి ఉంది అనుకో. సో మనం ఏంటంటే ఇప్పుడంటే ఈ బోర్వెల్స్ ఇవన్నీ వచ్చాయి ఇట్లా మనం, కానీ ఆర్ఓస్ ఇవన్నీ వచ్చాయి. కానీ పూర్వకాలంలో ఏంది, ఒక బావి ఉందనుకో, ఒక మంచి నీళ్ళ బావి ఉందనుకో, అందరు అక్కడికి వెళ్ళి ఆ వాటర్ తోడుకొని ఆ బిందెలలో నింపుకొని వచ్చి ఇంటికాడ తాగేవాళ్ళు. ఆ బావి ఏంటి, షేర్డ్ రిసోర్స్. షేర్డ్ అంటే అందరు షేర్ కామన్ రిసోర్స్, అది అందరికీ అదే బావి, అందరు అలానే తాగాలి. సో ఏంది, దాన్ని కాపాడుకున్నాడు కూడా అందరి బాధ్యత. ఒక్కరి బావిలో మంచి ఖరాబ్ చేసారు అనుకో నీళ్ళు, అందరికీ ప్రాబ్లం అవుతుంది, ఎవరికి మంచి నీళ్ళు దొరకవు. అర్థమైందా? సో దాన్ని మనం షేర్డ్ ఎన్విరాన్మెంట్ని అని అంటాం అన్నట్టు. సో దానికి ఏం చేయాలి, మన వంతు సహాయ సహకారాలు కూడా అందించాలి. అప్పుడే మనం దాని నుంచి ఫలాలను పొందగలుగుతాం అనమాట. రైట్, అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. త్రూ మ్యూచువల్ ఎయిడ్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్స్. త్రూ అంటే ద్వారా, దేని ద్వారా, మ్యూచువల్ ఎయిడ్. మ్యూచువల్ ఎయిడ్ అంటే ఒకరికొకరు, అందరు కలిసి. మ్యూచువల్గా అంటే అందరు కలిసి. ఎయిడ్ అంటే సహాయం, హెల్ప్. మన అందరం కలిసి ఒక హెల్ప్ చేయడం వల్ల. అండ్ కలెక్టివ్ ఎఫర్ట్స్. కలెక్టివ్ అంటే ఏంది, కలిసి చేసే పని. ఇప్పుడు వాటర్ కావాలి, మనం ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ బావి తవ్వుకున్నాం అనుకో, అందరు కలిసి తవ్వారు అనుకో, దాన్ని ఏమంటారు, కలెక్టివ్ సపోర్ట్ అంటారు, మ్యూచువల్ ఎయిడ్ అంటారు. మనం అందరం ఒకరికొకరికి సహాయం చేసుకుంటున్నాం కదా, మ్యూచువల్ ఎయిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనే తీసుకోండి, మన ఇంట్లోనే తీసుకోండి. ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా దలియానో ఇదొకటి మనం చేసి పెడితే వాళ్ళు మళ్ళీ 2 రోజుల్లో రికవర్ అవుతారు. సో అప్పుడేంది, మనం ఇంట్లోనే మనం మ్యూచువల్ ఎయిడ్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని కలెక్టివ్ సపోర్ట్ అంటారు. ఓకేనా, అర్థమైందా? సో వి బిల్డ్ వైబ్రెంట్ అండ్ హార్మోనియస్ కమ్యూనిటీ. సో వైబ్రెంట్ అంటే ఎంథూజియాస్టిక్. సో ఒక రకమైన కలర్ఫుల్, ఈవెంట్ఫుల్, మంచి అనమాట వైబ్రెంట్ అంటే. ఓకే, సో అటువంటి హార్మోనియస్ అంటే చెప్పాక సామరస్యపూర్వకమైన, సో సహాయ సహకారాలు అందించుకునేటువంటి కమ్యూనిటీస్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం అప్పుడే, అలాంటప్పుడే. రైట్, నెక్స్ట్ దిస్ యూనిట్ ఎక్స్ప్లోర్స్ ద మెనీ ఫెసెట్స్. ఫెసెట్స్ అంటే దశలు, రకరకాల దశలు. ఒక దశ నుంచి ఒక దశకు వెళ్ళడాన్ని చెప్తారనమాట ఫెసెట్స్ అంటారు. ఫెసెట్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్, హైలైటింగ్ అవర్ కొలాబరేటివ్ వర్క్ అండ్ మ్యూచువల్ సపోర్ట్. సో ఇక్కడ ఈ యూనిట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, మన ఫ్యామిలీస్లో కానీ మన కమ్యూనిటీస్లో కానీ కొలాబరేటివ్ వర్క్. కొలాబరేషన్ అంటే ఏంటంటే అందరు కలిసి పని చేసుకోవడానికి కొలాబరేషన్ అంటారు, కొలాబరేటివ్ వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలాబరేటివ్ వర్క్కి మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎట్లా, ఇప్పుడు నువ్వు ఒక్కనే పని చేసినావు అనుకో, అది ఒకటే వర్క్. అట్లా కాకుండా నలుగురు కలిసి పని చేసారు అనుకో, అది కొలాబరేటివ్ వర్క్. అర్థమైనా? సో ఇప్పుడు ఒక షర్ట్ తయారు చేయాలనుకో, ఆ షర్ట్ కింద క్లాత్ తీసుకోవాలి, ఫస్ట్ క్లాత్ కటింగ్ చేయాలి, కొలతలు తీసుకొని గుండీలు కుట్టాలి, స్టిచ్చింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో గుండీలు నువ్వు కుట్టినావు అనుకో, స్టిచ్చింగ్ తిను చేసింది అనుకో, అక్క చేసింది అనుకో, చెల్లె చేసింది అనుకో, కటింగ్ డాడీ చేసింది అనుకో, కుట్టడం అమ్మ కుట్టింది అనుకో. సో మన నలుగురు అందరం కలిసి కలెక్టివ్గా ఒక షర్ట్ తయారు చేస్తాం. సో దీన్ని కలెక్టివ్ వర్క్ అంటారు, కొలాబరేషన్ వర్క్ అంటారు. ఓకేనా, అది. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ, సో ఈ యొక్క చాప్టర్ అనేది మనకు అట్లా నేర్పిస్తుంది అనమాట. ఓకేనా, ఎలా మ్యూచువల్ సపోర్ట్ చేసుకుంటామని. ఎక్కడుంది నెక్స్ట్, ఇది కదా. వీఆర్ డెడికేటెడ్ టు మెయింటైనింగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ సరౌండింగ్స్, ప్రొటెక్టింగ్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ దట్ సస్టైన్ అస్ విత్ ఫుడ్, క్లాతింగ్ అండ్ మోర్. చూసారా పిల్లలు, ఇక్కడ అర్థమవుతుందా మీకు? చూడండి, వీఆర్ డెడికేటెడ్ టు మెయింటైనింగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ సరౌండింగ్స్ అంటే మన యొక్క సరౌండింగ్స్ అంటే మన చుట్టుపక్కల, మన పర్యావరణం, మన వాతావరణం, మన ఎన్విరాన్మెంట్, వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. అర్థమైందా? సో మన ప్లేస్ కాదు కదా అని చెప్పేసి మనం అక్కడ డస్ట్ వేయడం అట్లాంటివి చేయకూడదు. ఎవరికైనా నష్టమే అది. సో మనం ఒక డస్ట్ కోసం ఒక పర్టికులర్ మెకానిజం పెట్టుకున్నాం, ఆ డస్ట్ వస్తుంది, వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. అట్లా కమ్యూనిటీస్ అందరూ కూడా పర్టికులర్గా ఫాలో అవ్వాలి. రైట్, సో అదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొటెక్టింగ్ ద ప్లాంట్స్, మన చుట్టుపక్కల ఉన్న చెట్లను కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడు, మనం అక్కడ కుండీలలో మొక్కలు పెట్టుకొని నీళ్ళు పోస్తూ ఉన్నాం. ఇప్పుడు చెల్లి ఏం చేస్తుంది, రోజు నీళ్ళు పోస్తుంది పొద్దుగల. ఎందుకు? చెట్లు పెరగాలని. అంటే అది కూడా ఒక హెల్ప్ చేస్తుంది మనకు ఫ్యామిలీలో, ఆ రకంగా. అర్థమైందా? సో అది. నెక్స్ట్ యానిమల్స్. ఇక్కడ చూడు, ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అన్నారు. ఇక్కడ ఎనిమల్స్, ఇప్పుడు పిల్లి వస్తుంది ఎండాకాలం. సో దాన్ని ఏం చేస్తున్నాం మనం,
దానికి పాలో పెరుగన్నమో ఏదో పెడితే అది కొంచెం తింటుంది. అట్లా దానివల్ల మనం ఏంది మన 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 చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఉన్నటువంటి యానిమల్స్కి కూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి అందరూ కలిసి జీవించాలి అని చెప్పేసి ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం. అర్థమైందా? నెక్స్ట్ క్లాతింగ్ అండ్ మోర్. క్లాతింగ్ అంటే మన బట్టలు, ఇంకా మోర్, ఇంకా చాలా ఇట్లాంటివి కూడా మనం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్స్ సచ్ యాజ్ మేళాస్ అండ్ ఫెస్టివల్స్. సెలబ్రేషన్స్ అంటే ఏంది? పండుగలు మనం అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఫంక్షన్స్ లాంటివి. సో మేళా అంటే జాతర అంటారు కదా. సో అందరు కలిసి ఒక దగ్గర చేసుకున్న ఒక బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి కూడా మనం మేళాస్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అంటాం. బ్రింగ్ అస్ టుగెదర్ టు ప్లే. మనల్ని కూడా ఒక్క చోట చేర్చి ఆడుకునేలాగా చేస్తాయి. ఏంటి అవి? జాతరలు, ఫెస్టివల్స్, బర్త్డే ఫంక్షన్స్ ఇట్లాంటివి. ఇప్పుడు మీ అక్క బర్త్డే ఉందనుకున్నాం, మా అక్క బర్త్డేకి పోతారా? పోయి అందరు కలిసి ఆడుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీ బర్త్డే ఉందా, ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు పిలిస్తే ఏం చేస్తారు? కేక్ కటింగ్ చేసుకుని కొద్దిసేపు ఆడుకుంటారు అందరు. సో ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ ఇట్లాంటి మేళాస్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? కలెక్టివ్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. అందరం కలిసి హ్యాపీగా ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ బ్రింగ్ అస్ టుగెదర్ టు ప్లే, సింగ్ అండ్ డ్యాన్స్. ఒక పాడటం మరియు డ్యాన్స్ చేయడం. వైల్ వీ ఆల్సో ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై రెస్పెక్టింగ్ ద న్యాచురల్ ఎలిమెంట్స్. అదేవిధంగా మనం ఇంకా ఏం చేస్తాం? పండుగలు చేసుకుంటాం కదా. సో మనము వి ఆల్సో ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే మన కృతజ్ఞత చూపించడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేసినప్పుడు నువ్వు థ్యాంక్ యూ చెప్తావు కదా, మళ్ళీ ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు చూడు, దాన్ని కృతజ్ఞత చూపెట్టడం అంటారు. అంటే గ్రాటిట్యూడ్ చూపెట్టడం అంటారు. గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మళ్ళీ మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. సో దాన్ని కృతజ్ఞతా భావం అంటారు. అర్థమైందా? సో ఇక్కడ గ్రాటిట్యూడ్ చూపిస్తాం. మనమైతే ఇక్కడ గ్రాటిట్యూడ్ చూపిస్తాం. ఎవరికి చూపిస్తాం తెలుసా? మన పండుగలలో చెప్పారు ఏమని చెప్పారు? న్యాచురల్ ఎలిమెంట్స్. న్యాచురల్ అంటే ప్రాకృతిక విషయాలకు కూడా మనం పూజిస్తాం. ఎట్లా? సూర్యునికి నమస్కారం చేస్తాం. ఎందుకు సూర్యునికి నమస్కారం చేస్తాం? సూర్యుడికి గ్రాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఏంది? సూర్యుడికి కృతజ్ఞతా భావంతో ఉండాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? చెప్పండి వర్ణిక, చెప్పండి మీరు. చెప్పు వర్ణిక. సన్ మనకి వెలుతురిస్తుంది. ఓకే, దానివల్ల లాభం ఏంటి? ఎనర్జీ వస్తుంది. వెరీ గుడ్. నువ్వు చెప్పు విక్కీ. సన్ వల్ల ఎనర్జీ వస్తుంది. ఇంకా ఓకే, ఇప్పుడు మొక్కలు ఎట్లా పెరుగుతాయి? లీఫ్ కూడా మంచిగా పెరుగుతాయి. కరెక్ట్. సో మనకు అసలు సూర్యుడు లేకపోతే మనకు ఏమీ లేదు. ఇప్పుడు ఫుడ్ ఎట్లా తయారవుతుంది? మొక్కలు ఎట్లా తయారు చేసుకుంటాయి? కిరణజన్య సంయోగక్రియ అని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియాన్ని ఫోటోసింథసిస్ అంటారు ఇంగ్లీష్లో. ఫోటోసింథసిస్ అంటే ఏంటి తెలుసా? భూమిలో ఉన్నటువంటి పోషకాలను దారువు ద్వారా పైకి లాగి సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతిని ఉపయోగించుకొని మొక్కల నుంచి ఒక ఫుడ్ లాగా తయారై ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మనకు కూడా ఏమిస్తాయి? ఫుడ్ ఇస్తాయి. సో దాన్ని మనం ఏమంటాం? ఫోటోసింథసిస్ అంటాం. సో అర్థమైందా? అది. సో ఇక్కడ చూడండి, న్యాచురల్ ఎలిమెంట్స్ వేటికి మనం పూజ చేస్తాం? సన్కి పూజ చేస్తాం, చంద్రునికి పూజ చేస్తాం, ఎయిర్ గాలి, వాయుదేవుడు అంటారు కదా, వరుణ దేవుడు, గాలి, అలాగే నీరు, అలాగే సాయిల్, మట్టికి కూడా మనం పూజ చేస్తాం. రైట్. సో ఇవన్నీ కూడా ఏంది? ఎలిమెంట్స్. వాతావరణ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. రైట్. వీటి వల్లనే కదా గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉంటేనే మనం శ్వాస తీసుకుంటాం, మనం బ్రతుకుతాం. నీరు లేకపోతే మనం బ్రతకగలుగుతామా? లేదు. నీరు ఎవ్రీడే కావాలి, ప్రతి దానికి కావాలి. వాటర్ అనేది మెయిన్ రిసోర్స్. మనం తినకుండా ఉంటామేమో కొన్ని 2-3 రోజులు, కానీ వాటర్ లేకుండా మనం బ్రతకలేము. సో వాటర్ అనేది మనకు ఎసెన్షియల్ అనమాట. సో ఇట్లాంటి వాటికి కూడా మనం కొన్ని దగ్గర ఇప్పుడు గంగా నదికి, గోదావరి నదికి మనం సార ఇవ్వడము, పూజలు చేస్తాము, చూసే ఉంటారు కదా. సో నదికి కూడా మనం పూజలు చేయడం, వాటర్కి పూజలు చేయడం అనేటువంటిది కూడా మన యొక్క పండుగలలో, మన యొక్క ఫెస్టివల్స్లో మనకు అనాదిగా మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మనకు చెప్తూ వస్తున్నారు. సో ప్రకృతిని కూడా మనము కృతజ్ఞతా భావంతో పూజించాలి. ఎందుకంటే మనకు చాలా ఇస్తున్నాయి, వాటర్ ఇస్తున్నాయి, సన్లైట్ ఇస్తున్నాయి. దాంతోనే ఈ ఫుడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ఫుడ్డే మనం తింటే మనకు ఎనర్జీ వస్తాయి, మనం పెరుగుతున్నాం, మనం గ్రో అవుతున్నాం, మనం ఆటలు ఆడుకుంటున్నాం. ఇదంతా కూడా సూర్యుని వల్ల. ఓకే. సో ఇట్లాంటి ప్రాకృతిక ఎలిమెంట్స్ వల్ల ఇది జరుగుతుంది అనమాట. సో మన యొక్క ఫెస్టివల్స్లో ఇలాంటివి కూడా మనకు చెప్పారు. రైట్. సో నెక్స్ట్ పేజ్ చూడండి పిల్లలు. సో ఇక్కడ ఏంటంటే
మీకు పెద్దగా అవసరం ఇది నోట్ టు ద టీచర్ అని ఇచ్చాడు. జస్ట్ ఒక బ్లంట్గా చెప్తాను మీకు, అంటే రఫ్గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఉన్నాయి. ఈ యూనిట్లో ఫస్ట్ యూనిట్ పేరు, ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే అవర్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ అనే యూనిట్లో 3 చాప్టర్లు ఉన్నాయి. ఓకేనా, ఇవాళ మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేద్దాం. సో ఈ ఫస్ట్ చాప్టర్ ఏంది, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబము మరియు స్నేహితుడు, ఫస్ట్ చాప్టర్. ఓకేనా, సో రెండో చాప్టర్ ఏంది చూడండి. ఫస్ట్ చాప్టర్లో మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తే, రెండో చాప్టర్లో మేళా చెప్పిన ఇంతకుముందు జాతర ఇట్లా ఉంటుందని చెప్పా కదా. సో ఆ విధంగా మేళాకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఆ జాతరలో ఒక కుటుంబమే కాకుండా రకరకాల కుటుంబాల వాళ్ళు వచ్చి అక్కడ ఎలా గడుపుతారు, ఎలా కోఆపరేట్ చేసుకుంటారు, ఎలా కొలాబరేషన్తో హెల్ప్ చేసుకుంటారు, కలెక్టివ్ సపోర్ట్ ఎలా ఇచ్చుకుంటారు అనేది మనకు సెకండ్ పాఠంలో తెలుస్తాయి. థర్డ్ పాఠం ఏంటిది, సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ షోస్ వెరైటీ ఆఫ్ ఫుడ్, డ్రెస్సెస్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ దట్ పీపుల్ ఎంజాయ్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ టేక్ పార్ట్ ఇన్ కమ్యూనిటీ. సో మూడో చాప్టర్లో ఏంటంటే పండుగల గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ చాప్టర్లో మనం కుటుంబం గురించి తెలుసుకుంటాం, సెకండ్ చాప్టర్లో మేళాల గురించి తెలుసుకుంటాం, మేళాలు జాతరల గురించి తెలుసుకుంటాం, థర్డ్ చాప్టర్లో పండుగల గురించి తెలుసుకుంటాం. సో ఏ విధంగా ఈ కుటుంబాలు సమ్మిళితమై గడుపుతాయి అనేటువంటి దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ఇవాళ ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తెలుగులో ఏమంటారు చెప్పండి? కుటుంబం ఇంకా స్నేహితులు. వెరీ గుడ్, కుటుంబం ఇంకా స్నేహితులు. ఓకే, సో ఇక్కడ ప్లేయింగ్ టుగెదర్, కలిసి ఆడుకోవడం. ఓకే, కలిసి మీరు ఎట్లా పోట్లాడుకుంటారో అట్లా కలిసి ఆడుకోవాలి కూడా. ఓకే, సో కలిసి ఆడుకోవడం. సో ఇక్కడ నమస్తే అనేది ఇది సాంస్క్రిట్ వర్డ్. నమః ప్లస్ తే, ఈ రెండు కలిస్తే నమస్తే. నమః అంటే నమస్కారము, తే అంటే మీకు నా వందనాలు, మీకు నా ప్రణామాలు అనేదాన్ని మనం నమస్తే అంటాం. నమస్తే మీనింగ్ ఎవరని అడిగితే ఇలా చెప్పండి, నమః ప్లస్ తే, ఆ మధ్యలో సాచి యాడ్ అవుతుంది. సో నమస్తే అవుతుంది. సో నమస్తే అంటే ఎదురుగా ఉన్న వారికి చేతులు జోడించి మనం నమస్తే అన్నాం అనుకో, మీకు నా ప్రణామాలు, మీకు నా వందనాలు, మీకు నా నమస్కారాలు అని అర్థం. ఓకే, ఫస్ట్ సో నమస్తేతో స్టార్ట్ అయింది చూసారా. సో అమ్మాయి ఎవరో మనకు నమస్తే చెప్తుంది పాఠంలో. ఓకే, నమస్తే, వెల్కమ్ టు మై హోమ్, మీకు నా ప్రణామాలు, వందనాలు, మా యొక్క ఇంటికి స్వాగతం. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తున్నాం? ఆ అమ్మాయి పేరేంటి తెలుసా? బేలా. గుర్తుపెట్టుకోండి, బేలా. ఇక్కడ వస్తుంది, చెప్తా నెక్స్ట్. ఇక చూడు, ఇక్కడ చెప్పింది చూడు, చెప్పేసింది, మై నేమ్ ఈస్ బేలా. అమ్మాయి పేరేం పేరు? బేలా. ఇప్పుడు మనం ఎవరింటికి పోతున్నాం? బేలా వాళ్ళ ఇంటికి పోతున్నాం. చూడండి, బేలా ఏం చెప్తుంది, ఐ హ్యావ్ 2 brothers. బేలాకి 2 సోదరులు ఉన్నారు. అన్నానా తమ్ముడా ఇంకా చెప్పలే. బ్రదర్ అంటే ఏంది? సోదరుడు. పెద్ద అయినైనా బ్రదరే అంటాం, చిన్న అయినైనా బ్రదర్ అంటాం, తమ్ముడినైనా బ్రదర్ అనొచ్చు, అన్ననైనా బ్రదర్ అనొచ్చు. సో ఆమెకి 2 brothers ఉన్నారంట. ఓకే, చూడండి ఎవరెవరో ఇక్కడ వచ్చారు, బంకు భయ్యా అండ్ లిటిల్ బిషు. బంకు భయ్యా, లిటిల్ బిషు. బంకు భయ్యా అంటే భయ్యా అంటుంది, ఆయన పెద్దనే, ఈ బేలా కంటే అన్న. అండ్ లిటిల్ బిషు అన్నది కదా, సో బిషు అనేటైనా బేలా కంటే చిన్నోడు, తమ్ముడు. సో మీరు ఇక్కడ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఈమె బేలా, ఈమె బేలా. ఇక్కడ నేను రౌండప్ చేస్తున్నాను చూసారా, బేలా. వీళ్ళ అన్నయ్య ఈయన పేరేమిటో చెప్పండి? బంకు భయ్యా అంటే ఆమె పిలుస్తుంది భయ్యా అని, బంకు ఆయన పేరు, బంకు. మరి తమ్ముడు ఉన్నాడు చూడు, చిన్న తమ్ముడు పోయినా ఊళ్ళో ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ వాళ్ళలో, ఆయన పేరేం పేరు? బిషు. దబిష్ కాదు, బిషు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మళ్ళీ ఇంకా చూసుకున్నట్లయితే మనం, అర్థమైంది కదా మీకు? వి ఎంజాయ్ ప్లేయింగ్. చూడండి, మీరు వర్డ్స్ చూడాలి. ఇక్కడ చూసినా పర్లేదు, మీరు ఇక్కడ నేను జూమ్ చేస్తే ఇక్కడ చూసినా పర్లేదు. ఓకేనా, వి, ఇక్కడ నేను ఇట్లా ఇది పెడుతుంటా చూడండి. వి ఎంజాయ్ ప్లేయింగ్ చుపన్ చుపాయి అవుట్ సైడ్ టుగెదర్. మేము ఎంజాయ్ చేస్తాం. దేన్ని ఎంజాయ్ చేస్తాం? ప్లేయింగ్ని. ప్లేయింగ్ అంటే ఆడటాన్ని మేము ఎంజాయ్ చేస్తాం. ఏం ఆడటాన్ని? చుపన్ చుపాయి ఆడతాం. చుపన్ చుపాయి అంటే ఏంటిది? హైడ్ అండ్ సీక్ అంటే ఏంటిది? దాగుడు ముద్దలను మేము ఎంజాయ్ చేస్తాం. దాగుడు ముద్దలు ఎక్కడ ఆడతారంట వాళ్ళు? ఎస్, అవుట్ సైడ్. ఎట్లా ఆడతారంట వాళ్ళు? టుగెదర్ అంటే ఏంటిది? కలిసి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో వాళ్ళంతా కలిసి బయట దాగుడు ముద్దలు ఆడుకోవడాన్ని ఎంజాయ్ చేస్తారంట. గట్ ఇట్? సో డూ యూ నో హౌ టు ప్లే చుపన్ చుపాయి, హైడ్ అండ్ సీక్?
మీకు తెలుసా ఎట్లా ఆడతారో? Yes. వెరీ గుడ్. ఇవాళ ఐడెంటిటీకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. రైట్, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవర్ వాండరస్ వరల్డ్లో క్లాస్ నెక్స్ట్ పేజ్ చూడండి. ఎట్ హోమ్ చదువు ఇక్కడ చూడండి. ఎట్ హోమ్ వి ఆల్ లవ్ టు ప్లే పికెబూ విత్ బిషు. పికెబూ అంటే తెలుసా మీకు? Yes. పికేబూ అంటే తెలుసా? చెప్పండి ఏంటి పీకేబూ అంటే. ఇక్కడ ఏమంటుంది? ఎట్ హోమ్ మేము ఇంటి దగ్గర వి ఆల్ లవ్ టు ప్లే పీకేబూ విత్ బిషు. బిషు అంటే ఎవరు? ఆ చిన్న పిల్లాడు కదా, ఒళ్ళో ఉన్న పిల్లాడు కదా. సో ఆ ఒళ్ళో ఉన్న పిల్లాడితోట మేమందరం ఇంట్లో పీక్ ఎబ్బు ఆడడం మాకు ఇష్టం అంటున్నారు. పీకేబూ అంటే ఏంటిది? అంటే ఏంటిది? అంటే మన చేతులకి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని ఆయన కనబడకుండా ఉండి ఒకటేసారి కనబడి పీకేబూ అంటాం. అంటే అప్పుడు ఆ పిల్లాడు నవ్వుతాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటిది? అదొక చిన్న గేమ్. పిల్లలకి ఏంటంటే ఫస్ట్ అమ్మో అమ్మ కనపడలేదు అని భయపడ్డ వెంటనే ఓహో ఇట్లా చేతులు ఇస్తే అమ్మ కనపడుతుంది, ఓహో అంటే అమ్మ దాక్కుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఒక యాబ్సెన్స్ అనేది కూడా అలవాటు చేయడానికి చిన్నప్పుడు ఇట్లాంటి గేమ్స్ మన పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు. పికేబూ. ఓకే, సో ఆ గేమ్ని ఆడటం వాళ్ళకి ఇష్టమంట. రైట్, నెక్స్ట్ వి ప్లే ఇన్ ద ఓపెన్ స్పేస్ అవుట్ సైడ్ అవర్ హౌస్. మేము ఆడతాం. ఎక్కడ ఆడతాం? మా యొక్క ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో ఓపెన్ స్పేస్లో ఆడతాం. రైట్, నెక్స్ట్ చూడండి. వీ హ్యావ్ ప్లాంటెడ్ ఏ గార్డెన్ విత్ సెవరల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పువ్వుల మొక్కలు, పువ్వులు పూస్తున్నటువంటి మొక్కలు. ప్లాంట్ అంటే మొక్క, ఓకేనా. ట్రీ అంటే చెట్టు, పెద్దదైతే చెట్టు. ట్రీ అంటే చెట్టు, ప్లాంట్ అంటే మొక్క. రైట్, సో వీ హ్యావ్ ప్లాంటెడ్ ఏ గార్డెన్ విత్ సెవరల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇక్కడ ఏంటంటే అర్థమైంది కదా మీకు. సో మనం బయట కూడా ఇట్లాంటి చెట్లను పెంచుకున్నాం. ఓకే, అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఆల్సో విజిట్ అవర్ గార్డెన్. సో ఇక్కడ మనం చాలా రకాల పూల మొక్కలను మన గార్డెన్లో, తోటలో నాటాం. రైట్, నెక్స్ట్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ ఆల్సో విజిట్ అవర్ గార్డెన్. మా యొక్క బంధువులు, ఆ బేలా ఉంది కదా, బేలా వాళ్ళ బంధువులు మరియు వాళ్ళ యొక్క స్నేహితులు మరియు వాళ్ళ యొక్క ఇంటి పక్క ఇరుగు పొరుగు వాళ్ళు. నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు, అటు పక్కన నివసించేటువంటి వాళ్ళు. ఓకే, సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గార్డెన్, బేలా వాళ్ళ యొక్క గార్డెన్ని విజిట్ చేస్తూ ఉంటారట. అంటే అప్పుడప్పుడు వచ్చి ఆ తోటని చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, చూసి వెళ్తూ ఉంటారు. దే సిట్, టాక్, షేర్ జోక్స్ అండ్ లాఫ్ టుగెదర్. సో ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చుంటారు, మాట్లాడతారు, జోక్స్ షేర్ చేసుకుంటారు. అంటే జోక్స్ చెప్పుకొని నవ్వుకుంటారు అనమాట కలిసి. ఓకేనా. Sometimes when my father and mother are tired after a hard day's work, they sit and relax here too. Sometimes అంటే కొన్నిసార్లు when my father and mother are tired, నా యొక్క మమ్మీ డాడీ టైర్డ్ అయిపోయినప్పుడు, టైర్డ్ అవ్వడం అంటే అలసిపోయినప్పుడు. ఎందుకు అలసిపోయారు? ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్, అంటే ఆ రోజు వర్క్ ఎక్కువ ఉందన్నమాట. ఆ డే హార్డ్ డే. ఒక్కొక్కసారి కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది. సో వర్క్ తక్కువ ఉన్నప్పుడు నార్మల్ డే. వర్క్ ఎక్కువ ఉంది అనుకో, పాపం వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వస్తారు కదా మదర్ ఫాదరు. సో వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు ఆ రోజు కనుక బాగా వర్క్ ఉండి హార్డ్ డే అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా కొద్దిసేపు కూర్చుంటారు అక్కడ. ఇక్కడ గార్డెన్లో రిలాక్స్ అవుతారు. దే సిట్ అండ్ రిలాక్స్ హియర్ టూ. వాళ్ళు కూడా ఇక్కడనే కూర్చొని ఇక్కడే రిలాక్స్ అవుతారు గార్డెన్లో. ఎవరు? మమ్మీ ఇంకా డాడీ. ఎవరి మమ్మీ డాడీ? ఎవరి మమ్మీ డాడీ? వర్ణిక నువ్వు చెప్పు. కమాన్ ఫాస్ట్. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ స్పెండింగ్ అవర్ ఈవినింగ్స్ టుగెదర్. ఆల్ ఆఫ్ అస్ అంటే మేమందరము. ఓకే, మేమందరం కూడా మేమందరము ఎంజాయ్ చేస్తాం. ఏం ఎంజాయ్ చేస్తాం? స్పెండ్ చేయడం అంటే గడపడం. ఎక్కడ గడుపుతాం? అవర్ ఈవినింగ్స్, మా యొక్క సాయంత్రాలు టుగెదర్ కలిసి ఈ గార్డెన్లో, చల్లటి గార్డెన్లో సాయంత్రం పూట అందరము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ స్పెండ్ చేయడాన్ని మేము ఎంజాయ్ చేస్తాం అని చెప్పేసి బేలా చెప్తుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు పీకేబూ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పిండు, జస్ట్ రిమైండ్ చేస్తా. పీకేబూ ఈజ్ ఎ గేమ్ played with a young child which involves hiding and suddenly reappearing saying peekaboo. అంటే
మనం సడన్గా రీఅపియర్ అవ్వడం అంటే మళ్ళీ కనిపించడం, హైడింగ్ అంటే దాచుకోవడం. ఓకే, సో ఇక్కడ చేతులతో ముఖాన్ని దాచేసుకొని సడన్గా చేతులు తీసేస్తే మొహం మీదకి వెళ్ళి సడన్గా రీఅపియర్ అయిపోయి పీకేబు అని ఆ పాపతోని నవ్విపించడం అనమాట. సో దాన్ని ఆ గేమ్ గురించి కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే సింగింగ్ టుగెదర్, కలిసి పాడటం. రైట్, ఆన్ రైనీ డేస్ విజిట్ అండర్ ఎ స్మాల్ షెల్టర్ we have created in the garden. So rainy days అంటే వర్షాకాలపు రోజులు. అట్లా ఆ రోజు వర్షం పడ్డానికి, వర్షాకాలంలో వర్షం ఉన్న రోజు. సో వర్షాకాలంలో వర్షం పడ్డ రోజున విజిట్ అండర్ ఏ స్మాల్ షెల్టర్ అంటే ఒక నీడ ఒక షెల్టర్. ఓకే, ఒక చిన్న గుడిసెలాగా తయారు చేసి, సో ఒక రూఫ్ లాగా తయారు చేసి దాని కింద మేము కూర్చుంటాం. వి సిట్ అండర్ దట్, దాని కింద మేము కూర్చుంటాం. రైట్, ఇన్ ద గార్డెన్. ఆ షెల్టర్ ఎక్కడ ఉంది? గార్డెన్లో ఉంది. రైట్, నెక్స్ట్, ఇట్ ఈస్ గ్రేట్ ఫన్ టు సిట్ అవుట్ సైడ్ వెన్ ఇట్ రైన్స్. సో వర్షం పడ్డప్పుడు మనం బయట షెల్టర్ కింద కూర్చోబట్టే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. ఇంట్లో ఉండడం కంటే బయట చుట్టంతా వర్షం పడుతుంది, బట్ మనకు మాత్రం రూఫ్ ఉంటుంది చూసిరా, అట్లా కూర్చొని ఆ రూఫ్ కింద ఒక ఉయ్యాలలాగా ఉంటే కూడా మంచిగా పకోడీ, అమ్మ వేడివేడి పకోడీ తీసుకొచ్చుకుంటే తింటుంటే, వర్షం పడుతుంటే, వడగండ్ల వాన పడుతుంటే ఇంకెంత బాగుంటుంది. సో దాని గురించి ఐస్ క్రీమ్ తింటారా వర్షాకాలంలో? ఓకే, లీవ్. సో వి ప్లే గేమ్స్. ఇక్కడ చూడండి, వి ప్లే గేమ్స్ లైక్ అంత్యాక్షరి. యు నో అంత్యాక్షరి? యూ డోంట్ నో అంత్యాక్షరి? అంత్యాక్షరి ఆడుతుంది అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లలిత అని చెప్పినావు అనుకో, నేను తాతోటి ఒకటి తాత అని చెప్తా, మళ్ళీ ఇక్కడ చివరి వాడు తా కదా, మళ్ళీ తోట అని చెప్తా, మళ్ళీ టాతోను టమాటా అని చెప్తా. ఇట్లా అంత్యాక్షరి లాస్ట్ చివరన ఉన్న అక్షరంతో పాటలు పాడడమో, సినిమా పేర్లు చెప్పడమో, లేకపోతే ఒక నేమ్స్ చెప్పుకోవడమో, ఆ గేమ్ని మనం అంత్యాక్షరి అంటాం. సో ఇట్లా వర్షాకాలంలో బయట కూర్చొని అంత్యాక్షరి ఆడుకోవడం మాకు ఇష్టం అని చెప్తా. అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ తెలుసు కదా, కైలాసం అంటారు కదా. సో పాములు నిత్యాలు ఉంటాయి కదా, తెలుసు కదా, డైస్ వేసుకొని ఆడతారు. సో అది ఆ గేమ్ ఆడడం మేము ఆడతాం. ఓకే, మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ హూమ్ వీ కాల్ దాదీజీ. ఓకే, అది గ్రాండ్ మదర్ని వాళ్ళు ఏమని పిలుస్తారు? ఆమె దాదీజీ. దాది అంటే నానమ్మ, నాని అంటే అమ్మమ్మ. హిందీలో నాని అంటే అమ్మమ్మ, కానీ మనం ఇప్పుడు తెలుగులో స్టైల్గా నానమ్మను నాని అని పిలిచి సరిగ్గా అది నానమ్మ అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా హిందీలో నాని అంటే అమ్మమ్మ. అర్థమైందా? హిందీలో నానమ్మని ఏమంటారు? దాదీజీ అంటే నానమ్మ గారు. అట్లా వాళ్ళు చూడు ఎంత రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ నానమ్మని ఏమని పిలుస్తారు? దాదీజీ. ఓకే, మేక్ ఆ హాట్ పకోడాస్ అండ్ టీ డ్యూరింగ్ ద రైన్స్. సో వాళ్ళ అమ్మ నానమ్మ కలిసి వేడివేడి ఛాయ్ మరియు పకోడా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నార్త్ ఇండియన్స్ జనరల్గా ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి వాళ్ళు పకోడాలో చెప్తారు. పకోడాలు ఏంటంటే ఆలు స్టఫ్ పెట్టి బ్రెడ్ మధ్యలో ఆలు స్టఫ్ పెట్టి మళ్ళీ దానికి చుట్టూ కూడా బేసన్ తోటి ఒక చేసేసి కవర్ చేసేసి దాన్ని ఫ్రై చేసి పకోడా అంటారు. ఆలు పకోడా, బ్రెడ్ పకోడా అక్కడ ఫేమస్ అనమాట. సో అవి వేడివేడిగా, మనకి ఇక్కడ మామూలుగా మిర్చి బజ్జీ, నార్మల్ ఆనియన్ పకోడీ ఇట్లాంటివి తింటూ ఉంటాం కదా, పునుగులు, సమోసా ఇట్లాంటివి తింటాం కూడా. సో వాళ్ళు అక్కడ పకోడా తింటారు. సో మనం జనరల్గా ఏంటంటే వేడివేడిగా పకోడీ తింటే బాగుంటుంది అనుకుంటాం, వాళ్ళు అక్కడ పకోడా తింటారు, మనం ఇక్కడ పకోడీ తింటాం, అంతే తేడా. బట్ ఏదైనా కూడా ఆయిల్లో ఫ్రై అయినటువంటి వేడి వంటకాన్ని వర్షం పడుతున్న రోజులలో సాయంత్రం మంచిగా చల్లటిగా ఆ రూఫ్ కింద షెల్టర్ కింద కూర్చొని తింటే హాయిగా అనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నారు. రైట్, నెక్స్ట్, ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ సిట్ టుగెదర్ అండ్ ఎంజాయ్ ద పకోడాస్. మేమందరం కూడా అక్కడ కూర్చొని, ఇంక్లూడింగ్ గ్రాండ్ పేరెంట్స్ అంటే మా నాన్నమ్మ తాత కూడా కూర్చొని మేమందరం ఆ పకోడాలు తింటూ ఎంజాయ్ చేస్తాం. మెనీ టైమ్స్ మై దాదీజీ సింగ్స్ సాంగ్స్ అబౌట్ ద రెయిన్. చాలాసార్లు మా యొక్క నానమ్మ వర్షం గురించి పాటలు పాడింది. వన్నిగా సియర్. ఓకే, పాటలు పాడింది. ఎవరు పాడిరు? నానమ్మ. నువ్వు ఇక్కడ చూస్తావు అందుకే నీకు అర్థం కాలేదు. అర్థమైందా? మళ్ళీ రిపీట్ అయినా అసలుగా. ఓకే, నెక్స్ట్, షీ హ్యాస్ taught us a few of the songs, so we join in the singing too. she has taught అంటే టీచింగ్కి థర్డ్ ఫామ్, టీచ్, taught,
టాట్. ఇక్కడ వర్బ్స్ ఉంటాయి, మీకు మెల్లమెల్లగా అర్థమవుతాయి. V1 V2 V3 అండ్ ఫార్మ్స్ ఉంటాయి. నేను టెన్సెస్ మీద కూడా మీకు సపరేట్ వీడియోస్ చేస్తాను తర్వాత. సో ఇక్కడ చూసినట్లయితే మీకు టీచ్ టాట్ టాట్. షీ హ్యాజ్ టాట్ అంటే ఆమె మాకు నేర్పించింది. ఏం నేర్పించింది? టీచింగ్ చేసింది, మాకు టీచ్ చేసింది. ఏంటి? ఫ్యూ ఆఫ్ ద సాంగ్స్, కొన్ని సాంగ్స్. వర్షం పడ్డప్పుడు నానమ్మకి ఎక్కువ సాంగ్స్ వస్తాయి కదా, ఆ వర్షం పాటలు పాడినప్పుడు కొన్ని సాంగ్స్ మేము కూడా నేర్చుకున్నాం, ఆమె నేర్పించింది. ఎందుకు నేర్పించింది మాకు అంటే ఇక్కడ చూడండి. సో వీ జాయిన్ ఇన్ ద సింగింగ్ టూ. మేము కూడా ఆమెతో కలిసి జత కట్టి పాడతాం కాబట్టి కొన్ని పాటలు నేర్పిస్తే అందరు కలిసి పాడితే మజా వేస్తాయి కదా. సో అందుకని ఆమె నేర్పించింది. ఓకే, ఒక రెయిన్ సాంగ్ ఇక్కడ ఉంది చూడండి. ఏ రెయిన్ సాంగ్ అంటే ఒక వర్షపు పాట, వర్షం మీద ఒక పాట. ఏముంది చూడండి. లుక్ ఎట్ ద డార్క్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. చూడండి ఆ ఆకాశంలో నల్లటి మబ్బులు. రైట్. ద రెయిన్ విల్ కమ్ బై అండ్ బై. బై అండ్ బై అంటే వెంటనే కంటిన్యూస్గా వచ్చేదాన్ని బై అండ్ బై అంటారు. ఇప్పుడు హీ కమ్స్ టు అవర్ హోమ్ బై అండ్ బై అంటే అతను మన ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాడు అని. ఇక్కడ కూడా ఏంది? రెయిన్ వస్తూనే ఉంటుంది కదా, బై అండ్ బై. రెయిన్ ఈజ్ కమింగ్, వాటర్ డ్రాప్స్ వస్తూనే ఉంటాయి. సో అందుకే ఇక్కడ ద రెయిన్ విల్ కమ్ బై అండ్ బై అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి బై అండ్ బై. హౌ వీ లవ్ టు సోక్ ఇన్ ద రైన్. సోక్ అంటే ఏంది? నానడం. సోక్ అంటే నానడం. ఇప్పుడు మనం ఆల్మండ్స్ను నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తింటాం కదా. సో ఆ మార్నింగ్కి మంచిగా అయితే కదా, అయినాక పొట్టు చేసుకొని తింటాం కదా. కానీ నైట్ నీళ్ళలో నానబెట్టడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? సోక్ చేయడం అంటారు. ఇక్కడ ఏంది? మేము రెయిన్లో సోక్ చేయడం. హౌ వీ లవ్ టు సోక్ ఇన్ ద రెయిన్ అంటే మనము నీళ్ళలో నానడం, వర్షపు నీళ్ళలో నానడం ఎంతో ఇష్టం మాకు అంటారు. నానడం అంటే తడుస్తూ అలా ఎంజాయ్ చేయడం మాకు ఇష్టం. సీ రెయిన్ డ్రాప్స్ ఆన్ ద విండో పెయింట్స్. సో ఇక్కడ విండో కిటికీ ఉంటుంది కదా, ఆ డ్రాప్స్ కిటికీల మీదకి వెళ్ళి పడి కిందికి జారుతుంటే కూడా మనం చూస్తే మనకు సంతోషం వేస్తుంది అనేటువంటి దాంట్లో చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, పేపర్ బోట్స్ వి సీ ఇన్ ద పడిల్స్. పడిల్స్ అంటే చిన్న నీటి కుంట అంటారు కదా, చిన్న నీటి గుంతలు ఉంటాయి కదా. సో వర్షం పడ్డప్పుడు ఆ గుంతలలో నీళ్లు పారుతూ ఉంటాయి. మనము దాంట్లో పేపర్తో చేసిన పడవలేసి అవి పోతుంటే ఎంజాయ్ చేస్తాం. రైట్. నెక్స్ట్, బర్డ్స్ ఆన్ ద ట్రీస్ టుగెదర్ హడిల్డ్. హడిల్డ్ అంటే ఒక గుంపుగా ఒక్క చోట చేరి ఉండడం అనమాట. అంటే ఇప్పుడు వర్షం పడుతుంటే తడుస్తాయి కదా పక్షులు. ఏం చేస్తే ఒక చెట్టు కొమ్మ మీద పైన గుబురుగా ఉన్నటువంటి ఆకుల కింద ఒక 4-5 పక్షులు, ఒక 10 పక్షులు అట్లా కలిసి ఒకదాని పక్కే ఒకటి ఇట్లా కూర్చొని వర్షానికి తడవకుండా కూర్చుంటాయి అన్నట్టు. అట్లాంటి దాన్ని ఏమంటారంటే హడిల్డ్ అంటారు. ఇక్కడ చూడండి హడిల్డ్. ఈ కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి బిడ్డ మీరు. ఓకేనా. హడిల్డ్. ఓకే. సో దాన్ని కూడా చూడడం మనం ఎంజాయ్ చేస్తాం. బర్డ్స్ అండ్ ట్రీస్ టుగెదర్ హడిల్డ్. సో గుంపుగా ఒకదాని పక్కన ఒకటి భయంగా అంటే తడవకుండా జాగ్రత్తగా కొంచెం కూర్చోవడానికి మనం హడిల్డ్ అంటాం. పీకాక్స్ డ్యాన్స్ విత్ ఫెదర్స్ బ్రైట్. సో పీకాక్స్, నెమళ్ళు చాలా అందంగా డ్యాన్స్ చేయడానికి కూడా మనం చూస్తూ ఉంటాం వర్షం పడ్డప్పుడు. మొత్తం పురివిప్పి నాట్యం చేస్తుంది అంటారు కదా. సో దాన్ని చూస్తే మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ రైనీ సైట్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ. అంటే ఒక చాలా అందమైనటువంటి ఒక నజారా అనేటువంటిది మనకు రెయినీ సీజన్లో, రెయినీ డేలో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఈ యొక్క రెయిన్ సాంగ్ అనేటువంటిది చెప్తుంది మనకి. రైట్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్కస్. చలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. టక ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ బేలాస్ ఫ్యామిలీ. ఎవరు చెప్తారు ఇది నాకు? బేలా ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఫటాఫట్ చెప్పు. ఎవరెవరు? వాళ్ళ తాతయ్య, వాళ్ళ నానమ్మ, బేలా, ఇంకా వాళ్ళ అన్న, వాళ్ళ లిటిల్ బిషు, తమ్ముడు, వాళ్ళ మమ్మీ, డాడీ. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ డూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ డూ వెన్ ఇట్ రెయిన్స్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనం ఏం చేస్తాం? మనం రెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తామని అడుగుతారు. వర్షం పడ్డప్పుడు ఏం చేస్తాం? అమ్మతో మిర్చి బజ్జీలు వేయించుకొని తింటావా, గేమ్ ఆడతావా, వర్షంలో తడుస్తావా? సో అది మీరు ఆన్సర్ రాయాలి. చెప్పండి. వీ విల్ డ్రెంచ్ ఇన్ ద రెయిన్. ఏం గేమ్ ఆడతారు? హైడ్ అండ్ సీక్ వర్షంలో ఆడతారా? సో ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతారా? ఓకే. అంటే జనరల్ అయింది మనం ఏం చేస్తాం? జనరల్గా అయితే మనం మిర్చిలో అవి తీసుకొని తింటామని రాయాలి. ఓకేనా. నెక్స్ట్, సో వీ ఈట్ హాట్ పకోడా మేడ్ బై మై మదర్. అట్లా రాయండి. ఓకే. నెక్స్ట్, కెన్ యూ థింక్ ఆఫ్ ఏ రెయిన్ సాంగ్ అండ్ సింగ్ ఇట్ టు విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్. సో ఒక రెయిన్ సాంగ్ గురించి మీరు ఆలోచించి ఆ సాంగ్ని మీ క్లాస్ ఫ్రెండ్స్తో పాడతారా? తెలుగులో ఒక పాట ఉంటుంది కదా, వాన వాన వల్లప్ప వాగిలి తిరుగు చెల్లప్ప
అట్లాంటి పాటలు ఉంటాయి కదా, సో అట్లాంటి పాటలు. లేకపోతే ఇంగ్లీష్లో రెయిన్ రెయిన్ గో ఎస్ వెరీ గుడ్. సో అట్లాంటి సాంగ్స్ ఒకటి రాయండి మీరు ఇక్కడ, ఓకేనా? థర్డ్ది అర్థమైంది కదా, చెప్పండి ఆ సాంగ్ చెప్పండి. రెయిన్ Come again another day. Little Johnny wants to play. Rain, rain, గో అవే. వెరీ గుడ్. సో అట్లాంటి సాంగ్ ఒకటి పాడమంటారు, సో పాడారు, వెరీ గుడ్. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద టేబుల్ బిలో. సో ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కొంతమంది పేర్లను ఇక్కడ రాయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఊర్మిళ ఉంది, మదర్స్ సిస్టర్, సో మౌసి అంటే పెద్దమ్మ. సో అక్కడ మనం జనరల్గా మనం ఇక్కడ పెద్దమ్మ పిన్ని అంటాం కదా, సో హిందీ సైడ్ నార్త్ సైడ్ మౌసి అంటారు పెద్దమ్మని. సో అక్కడ మౌసి అని రాసేసింది. సో ఇక్కడ మీరు కూడా కొందరు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు రాసి వాళ్ళతో మీకు ఏంటి రిలేషన్ రాసి మీరు ఏమని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు రఘు ఉందనుకో, ఇక్కడ రఘు ఉందనుకో, లేకపోతే ఇప్పుడు ఇట్లా సందీప్ ఉందనుకో, రైట్? సందీప్ ఉందనుకో, ఏం రాస్తారు మీరు ఇక్కడ? రిలేషన్షిప్ విత్ యూ. మీకు ఏమవుతాడు? పెద్ద నాన్న అవుతాడు. సో ఇక్కడ ఇగో మీరు ఏమని పిలుస్తారు? పెద్ద నాన్న అని పిలుస్తారు, రైట్? ఇక్కడ పెద్ద నాన్న. అయితే యాక్చువల్గా మనం ఇక్కడ ఇంగ్లీష్లో కాబట్టి అంకుల్ లేకపోతే అంకుల్ అంతేనా? అండ్ ఇక్కడ సో ఫాదర్స్ బ్రదర్, కో బ్రదర్, అలా రాయాలన్నమాట. సో మీరు ఏంటంటే 1 2 3 4 ఇవన్నీ రాయండి, అర్థమైందా? ఓకే, ఇక్కడ ఒక మీకు మదర్ పేరు రాస్తారు, మీరు ఏమని పిలుస్తారు? రిలేషన్షిప్ విత్ యూ మదర్ అని ఉంటుంది, ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు, ఇక్కడ అమ్మ అని రాయాలి. నాన్న పేరు రాస్తారు, ఇక్కడ రిలేషన్షిప్ విత్ యూ అంటే ఫాదర్ అంటారు, ఇక్కడ ఏమని పిలుస్తారు? నాన్న అని పిలుస్తారు, సో నాన్న అని రాయాలి. అట్లా ఇప్పుడు ఇక్కడ లక్కీ ఉంది, ఇక్కడ లక్కీ అని రాస్తారు. లక్కీ రిలేషన్షిప్ విత్ యూ అంటే వికీగాడు ఏమని రాస్తాడు? లక్కీ ఏమవుతుంది? సిస్టర్ అని రాస్తాడు. నువ్వు ఏమని పిలుస్తావు లక్కీని అంటే చెల్లె అని రాస్తాడు. సో ఇట్లా అంటే మీరు ఇక్కడ టేబుల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్, లాఫింగ్ టుగెదర్. సో కలిసి నవ్వడం, కలిసి నవ్వుకోవడం, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మై దాదాజీ చెప్పగా ఇంతకుముందు. దాదా అంటే ఏంది? తాత, రైట్? దాది అంటే రైట్. సో ఇక్కడ దాదాజీ అంటే గ్రాండ్ ఫాదర్, తాత అంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్. మరి మదర్ వాళ్ళ ఫాదర్ని ఏమంటారు? తాత. హిందీలో ఏమంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సారీ. సో నాన్న, ఇక్కడ మనం నాన్న అనేది నా వత్తు తెలుగులో అది ఫాదర్, హిందీలో నాన్న అంటే అది మదర్స్ ఫాదర్. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ ఇక్కడ చూసినట్లయితే మై దాదాజీ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ టాట్ బంకు అండ్ మీ గేమ్స్ దట్ హీ యూజ్డ్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్ వెన్ హీ వాజ్ అవర్ ఏజ్. వెన్ హీ వాజ్ అవర్ ఏజ్ అంటే అతను మా ఏజ్లో ఉన్నప్పుడు. ఎవరు? బేలా వాళ్ళ తాతయ్య. ఓకే, మై దాదాజీ. బేలా చెప్తుంది ఇదంతా మీకు లెసను, ఓకే? బేలా చెప్తుంది. బేలా ఏమంటుంది? మై దాదాజీ హ్యాస్ టాట్ బాంకు అండ్ మీ. బాంకుకి మరియు నాకు. బాంకు ఎవరు? బేలా వాళ్ళ బాంకు ఎవరు? బేలా వాళ్ళ అన్నయ్య. సో బేలా వాళ్ళ అన్నయ్యకును బేలాకు గేమ్స్ నేర్పించిందట వాళ్ళ తాత. ఏం గేమ్స్? దట్ హీ యూజ్డ్ టు ప్లే విత్ హిస్ ఫ్రెండ్స్ వెన్ హీ వాజ్ అవర్ ఏజ్. వాళ్ళ తాతయ్య ఈ అమ్మాయి బేలా ఉన్న ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ తాత అయితే ఏమైతే ఆడిండో ఆ గేమ్స్ని బంకుకి ఉన్న బేలాకు నేర్పించిందట అన్న చెల్లెలకి. గాట్ ఇట్? చదవండి మీరు ఇట్లా ఈ లైన్స్ మళ్ళీ చదివితే మీకు సెంటెన్స్ అర్థమవుతుంది. నాకు మళ్ళీ రిపీట్ చేయాలి, నేను చెప్తా, క్వశ్చన్స్ అడుగుతా, ఓకే? నెక్స్ట్, హీ జాయిన్స్ అస్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ గేమ్స్ టూ. సమ్ ఆఫ్ అవర్ గేమ్స్ టూ అంటే మా గేమ్స్ కొన్నిట్లో ఆయన జాయిన్ అవుతాడు కూడా, తాతయ్య మాతో కలిసి ఆడతాడు అని చెప్తుంది, ఓకేనా? నెక్స్ట్, షిరు జాయిన్స్ అస్ అండ్ రన్స్ అరౌండ్. షిరు ఎవరు? కొత్త క్యారెక్టర్ కదా, కొత్త క్యారెక్టర్, ఇప్పటిదాకా రాలే. మరి తమ్ముని పేరు ఏంది? చిన్న తమ్ముని పేరు బిషు. ఇది షిరు అంటే ఎవరు? చూడండి, షిరు ఎవరు తెలుసా? ఇది బొమ్మ ఉందా? ఇగో ఇది షిరు, వాళ్ళ పెట్ డాగ్, ఓకే? పెంపుడు కుక్క షిరు జాయిన్స్ అండ్ రన్స్ అరౌండ్ బార్కింగ్ అండ్ వాగింగ్ ఇస్ టైల్ విత్ జాయ్. మేము ఆడుకున్నప్పుడు షిరు కూడా మాతో జాయిన్ అవుతుంది, అంటే మా డాగ్ కూడా మాతో జాయిన్ అయ్యి మొరుగుతూ అరవడం. బార్కింగ్ అంటే మొరగడం, అరవడం అంటే బార్కింగ్ చేస్తూ. వ్యాగింగ్ హిస్ టైల్ అంటే తోక ఊపుతూ,
ఎంజాయ్ చేస్తుందంట. తోకూపుకుంటా మా చుట్టే తిరుగుతూ మేము ఆడుకున్నప్పుడు మాతో పాటు ఆటలో పాలు పంచుకుంటుంది షిరు. వాట్ ఈస్ ద షిరు? షిరు ఈజ్ అవర్ పెట్ డాగ్. అవర్ అంటే వాళ్ళ యొక్క బేలాస్ పెట్ డాగ్, బేలా ఫ్యామిలీ యొక్క పెంపుడు కుక్క అనమాట. ఓకే రైట్. నెక్స్ట్, షిరు హ్యాస్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హోమ్. మా యొక్క కుటుంబంలో షిరుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే షిరుని వాళ్ళు అంత బాగా ప్రేమిస్తారు, మంచిగా చూసుకుంటారు అంటే ఆ డాగ్ని. ఇప్పుడు మనం కదా క్యాట్ని స్మైలీని ఎట్లా చూసుకుంటాం? స్మైలీనా, స్వీటీ, స్మైలీ, మిల్కీ, స్మైలీ మంచిగా చూసుకుంటారు కదా, అట్లానే వాళ్ళు కూడా డాగ్ని అలా చూసుకుంటారు. షిరు హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హోమ్. హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా యొక్క కుటుంబంలో ఒక సభ్యురాలు, మా కుటుంబ సభ్యులాగా మేము ఆ యొక్క డాగ్ని ట్రీట్ చేస్తామని చెప్పేసి బేలా చెప్తుంది. అవర్ ఫ్రెండ్స్ లవ్ టు ప్లే విత్ హిమ్ టూ. అవర్ ఫ్రెండ్స్ లవ్ టు ప్లే విత్ హిమ్ టూ. టూ అంటే కూడా. మా ఫ్రెండ్స్ కూడా మా డాగ్తో ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఎవరి ఫ్రెండ్స్? బేలా ఫ్రెండ్స్. బేలా ఫ్రెండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. బంకు అండ్ బేలా నెవర్ హర్ట్ షిరు. బంకు, బేలా వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఆ డాగ్ని హర్ట్ చేయరు, షిరుని బాధ పెట్టరు. రైట్. దే షేర్ దేర్ ఫుడ్ విత్ షిరు. వాళ్ళు తినే ఫుడ్ షిరుకి షేర్ చేస్తారు. వాళ్ళని బిస్కెట్స్ తింటే షిరుకి బిస్కెట్స్ ఇస్తారు. అట్లా ఫుడ్ని ఆ డాగ్కి షేర్ చేస్తారు అన్న చెల్లెలు. ఎవరు వాళ్ళు? బాంకు అండ్ బేలా. ఓకేనా? డూ యూ నో వాట్ గేమ్స్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ యూజ్ టు ప్లే వెన్ దే వర్ యంగ్? మీకు తెలుసా మీ తాత ఇప్పుడు మా డాడీ ఉన్నాడు కదా, తాత ఏం గేమ్లు ఆడేవాడో మీకు తెలుసా చిన్నప్పుడు? సో ఆ గేమ్స్ ఒకసారి అడగండి, తాతని చెప్తాడు. చిన్నప్పుడు ఏం ఆడేటోళ్ళు వాళ్ళు? కోతి కొమ్మచ్చి, ఊనగుంటలు, పచ్చీసు అంటే ఇప్పుడు మీరు ఇది ఆడుతున్నారు చూసారా లూడో, దాన్ని చిన్నప్పుడు పచ్చీస్ అనేటోళ్ళు. అష్టచెమ్మ ఉంటుంది కదా, అట్లాంటి గేమ్స్ అన్నీ కూడా వాళ్ళు చిన్నప్పుడు ఆడేది. సో తాతని అడగండి చెప్తారు. ఓకే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీస్ యొక్క టైప్స్, కుటుంబం యొక్క రకాలు. కుటుంబాలు ఎన్ని రకాలు? ఓకే, ఫ్యామిలీస్ ఆర్ బిగ్, కొన్ని ఫ్యామిలీస్ పెద్దగా ఉంటాయి. ఫ్యామిలీస్ ఆర్ స్మాల్, కొన్ని ఫ్యామిలీస్ చిన్నగా ఉంటాయి. ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్ అండ్ వీ లవ్ దెమ్ ఆల్, కొన్ని ఫ్యామిలీస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా మనం కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే ఓన్లీ మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ చిన్న పిల్లలు, న్యూక్లియర్ ఫ్యామిలీ. అలా కాకుండా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మదర్, ఫాదర్, చిల్డ్రన్. సో ఇది కొంచెం ఒక బిగ్ ఫ్యామిలీ. అలా కాకుండా గ్రాండ్ ఫాదర్లకు కూడా బ్రదర్స్ ఉండి వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉండి, వాళ్ళ పిల్లలు ఒక దగ్గర ఉండి, వాళ్ళ పిల్లలు ముగ్గురు అన్నదమ్ములు ఉండి, వాళ్ళ కూడా భార్య పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఒక దగ్గర ఉండి, వాళ్ళ పిల్లలంతా కూడా ఒక దగ్గర ఉంటే దాన్ని జాయింట్ ఫ్యామిలీ, బిగ్ జాయింట్ ఫ్యామిలీ అంటే. సో ఇప్పుడు జనరల్గా ఏమైపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతున్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ అంటే బిగ్ ఫ్యామిలీస్ తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల, వలసలు అంటే వెళ్ళిపోవడం వల్ల, ఉద్యోగరీత్యా. ఓకే, సో ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో మీకు ఇవన్నీ అర్థం కావాలండి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బిగ్ ఫ్యామిలీస్, స్మాల్ ఫ్యామిలీస్, ఆడి వరకు గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ పేరెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ టూ. ఫ్యామిలీస్లో పేరెంట్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అదేవిధంగా పిల్లలు ఉంటారు. సో అంతా కలిస్తేనే కుటుంబం. అండ్ ఆఫ్ కోర్స్ గ్రాండ్ పేరెంట్స్, తాతలు, నానమ్మ కంపల్సరీ, వాళ్ళు కూడా ఫ్యామిలీలో భాగంగా ఉంటారు. రైట్. అండ్ అదర్స్ టూ, ఇంకెవరు? కెన్ యూ టెల్ హూ? అండ్ అదర్స్ టూ. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫ్యామిలీలో ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఫ్యామిలీలో పేరెంట్స్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, నానమ్మ తాత ఉంటారు, ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉంటారు. కెన్ యూ టెల్ హూ? వాళ్ళు ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఇప్పుడు పైన మీకు ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాం ఒకరిని అని చెప్పారు కదా, చెప్పు ఏం కాదు. అంకుల్ కాదురా, ఇప్పుడు ఇక్కడ నేను ఈ పైకి పోతా, చూడండి ఇక్కడ చూడండి. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడ డాగ్. సో ఈమె కూడా అంటే మనం అట్లా ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటాం కదా మన పెంపుడు జంతువులని. సో ఆవులను, గొర్రెలను కూడా వాళ్ళు చూసుకుంటారు కదా ఎవరైతే పెంచుతూ ఉంటారో. సో వాటిని కూడా మనం ఫ్యామిలీ మెంబర్లాగా ట్రీట్ చేస్తే మనం సంతోషంగా ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఇంకెవరు ఉంటారు అంటే అట్లా మన పెట్స్ అని చెప్పొచ్చు. మన పెట్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కదా. క్యాట్ మన ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు కదా. ఆ విధంగా ఫ్యామిలీస్ ఆర్ పీపుల్ హూ కేర్ అబౌట్ యూ. ఫ్యామిలీస్ అంటే ప్రజలు, మనుషులు, నీ గురించి ఆలోచించే వాళ్ళు, నీ గురించి కేర్ తీసుకునేటువంటి వాళ్ళు ఫ్యామిలీ, కుటుంబం.
ఓకే, మై ఫ్యామిలీ ఈజ్ స్పెషల్ అండ్ యువర్స్ ఈజ్ టూ. నా ఫ్యామిలీ నాకు చాలా ప్రత్యేకం, మీ ఫ్యామిలీ కూడా అంటుంది బేలా. నా ఫ్యామిలీ నాకు చాలా ప్రత్యేకం, ఐ లవ్ మై ఫ్యామిలీ ఈజ్ స్పెషల్. అదేవిధంగా నీకు కూడా నీ ఫ్యామిలీ నీకు చాలా స్పెషల్ అంటుంది బేలా. ఓకే, వుడ్ యూ కాల్ బేలాస్ ఫ్యామిలీ ఏ బిగ్ ఆర్ స్మాల్ ఫ్యామిలీ? బేలా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీయా? పెద్ద ఫ్యామిలీ. వెరీ గుడ్. A family can have few or many members. If you look at around in your neighborhood, you will find many types of family. సో కొంతమంది ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. మీరు కనుక చుట్టుపక్కల చూసుకున్నట్లయితే రకరకాల ఫ్యామిలీస్ మీకు తెలుస్తూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ డిస్కస్. కమ్ ఆన్ డిస్కస్. వాట్ గేమ్స్ డూ యూ ప్లే విత్ ఎల్డర్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? సో మీరేం గేమ్స్ ఆడతారు? నాతో కావచ్చు, అమ్మతో కావచ్చు, నాన్నమ్మతో కావచ్చు, తాతతో కావచ్చు. మీరు ఏం గేమ్స్ ఆడతారు? హైడ్ అండ్ సీక్, వాల్ టచ్, ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్, లూడో, చెస్, ఇట్లా బ్యాడ్మింటన్ ఇవాళ ఆడేవారు, ఇప్పుడు ఆడతలేరు. సరే, అట్లాంటి కొన్ని ఆన్సర్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యానిమల్స్ కమ్ టు యువర్ హోమ్ ఆర్ యువర్ నైబర్హుడ్? మీ ఇంటికి ఏ యానిమల్ వస్తుంది? క్యాట్స్. వెరీ గుడ్. హ్యావ్ యూ ఎవర్, ఇంకేమొస్తాయి మన పక్కన వాళ్ళ ఇంట్లోకి కూడా ఏమొస్తాయి? డాగ్స్ ఉంటాయి కదా. సో డాగ్స్ ఉంటాయి. కొందరి ఇంట్లో క్యాటిల్ ఉంటుంది. క్యాటిల్ అంటే ఆవుల మందని క్యాటిల్ అంటారు. ఓకేనా? కౌ. సో అది. హ్యావ్ యూ ఎవర్ షేర్డ్, ఇప్పుడు మనకు పాలంకులు పాలు తీసుకొస్తారు కదా, సో వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటాయి. అట్లా. హ్యావ్ యూ ఎవర్ షేర్డ్ ఫుడ్ విత్ యానిమల్స్ హూ కమ్ టు యువర్ హోమ్? మీరు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిన యానిమల్కి ఫుడ్ పెట్టిరా? ఎవరికి పెట్టిరు? ఏం పెట్టిరు? వెరీ గుడ్. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఆ పిల్లి యొక్క ఆకలి తీరుస్తుంటే మీకు ఏమనిపించింది? వెరీ గుడ్. వై డూ థింక్ వీ షుడ్ నాట్ హర్ట్ ఆర్ టీజ్ యానిమల్స్? మనం యానిమల్స్ని బాధ పెట్టకూడదని మీరు ఎందుకు అనుకుంటారు? బాధ పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, సంతోషం. యానిమల్స్ని ఎందుకు బాధ పెట్టకూడదు మనం? దే ఆల్సో ఫీల్ సమ్ పెయిన్. దే ఆల్సో లైక్ లివింగ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు లివ్. వాటికి కూడా జీవించడానికి హక్కు ఉంది. సో అవి కూడా బాధను అనుభవిస్తాయి, వాటిని మనం టీచ్ చేసినాం అనుకో. సో అందుకని యానిమల్స్ని మనము బాధ పెట్టకూడదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అవర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అండ్ రిలేటివ్స్ లవర్స్. లవర్స్ అంటే మమ్మల్ని ప్రేమిస్తారు. ఎవరు? మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా బంధువులు. ఇరుగు పొరుగు వాళ్ళని హిందీలో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఇరుగు పొరుగు వారిని ఇంగ్లీష్లో ఏమంటారు? మన పక్కన ఉన్న వాళ్ళని. సరే, ఇప్పుడు నేను 4 చెప్తా, అలా ఏదో చెప్పండి మీరు ఆప్షన్. ఓకే, ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా, నైబర్సా, రిలేటివ్సా? ఓకే, రిలేటివ్స్ అంటే బంధువులు, చుట్టాలని మనం రిలేటివ్స్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో. రైట్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన కుటుంబ సభ్యులు, మన అందరం. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. ఓకే, రైట్. నెక్స్ట్, సో లవర్స్ కేర్ ఫర్ అస్ అండ్ సపోర్టర్స్ అంటే మనల్ని ప్రేమిస్తారు, వీళ్ళందరూ మన కోసం కేర్ తీసుకుంటారు, మనల్ని సపోర్ట్ చేస్తారు. రైట్, దేర్ కెన్ బి పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, దాదీజీ అండ్ దాదాజీ, నానమ్మ తాత, అమ్మ నాన్న, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లైక్ బంకు అండ్ బేలా, అంతే కదా, బంకు బ్రదరు, బేలా సిస్టర్ కదా, అండ్ అదర్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఒక ఫ్యామిలీలో ఇంకా ఎల్డర్స్ కూడా ఉండవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎవ్రీ వన్ లవ్స్ ఈచ్ అదర్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. సో అందరూ కూడా ఒకరికొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు, టేక్ కేర్ చేస్తారు. ఫ్యామిలీస్ ఆల్సో లవ్ అండ్ కేర్ ఫర్ యానిమల్స్, ట్రీస్ అండ్ ప్లాంట్స్. సో కుటుంబాలు వేటిని ఇంకా కేర్ చేస్తాయంటే జంతువులను, యానిమల్స్. సో పెట్స్ ఉంటాయి కదా, క్యాటిల్ కావచ్చు, లేకపోతే డాగ్ కావచ్చు, క్యాట్ కావచ్చు, వాటిని కూడా ఫ్యామిలీస్ అనేటువంటి వాళ్ళు కేర్ చేస్తారు. ఇంకా ట్రీస్, ప్లాంట్స్ని కూడా చేస్తారు. అంటే మొక్కలు పెంచుతారు కదా, ఇప్పుడు మీరు పొద్దున్న చెల్లె మొక్కలకు నీళ్ళు పోస్తుంది కదా రోజు, నువ్వు కూడా పోయాలి. సో అట్లా వాటిని నువ్వు కూడా పోస్తా, పూజ చేస్తావు కూడా. వెరీ గుడ్. సో ఏమంటారు, అట్లా మనం మొక్కలను కూడా కేర్ చేస్తాం. కొన్ని ఫ్యామిలీస్ అలా కూడా చేస్తాయి. అండ్ నెక్స్ట్, యానిమల్స్ లైక్ కౌస్, బఫెలోస్, డాగ్స్, ప్యారట్స్, క్యాట్స్ అండ్ గోట్స్ కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. సో కుటుంబంలో భాగంగా మనం వీటిని చూడొచ్చు. వేటిని తెలుగులో ఇప్పుడు టక్ కౌస్, ఆవులు, బఫెలోస్, గేదెలు అంటారు కదా, నల్లగా ఉంటాయి చూసారా, ఆ పాలు, గేదె పాలు కూడా మనం తాగుతుంది. ఆవు పాలు, గేదె పాలు కదా మనం తాగేది, గేదెలు. డాగ్స్ అంటే కుక్కలు. ప్యారట్స్ అంటే ఏంటి? ఏ కలర్ ఉంటాయి? తెలుగులో ఏమంటారు? చిలుక, పద అది. నెక్స్ట్, క్యాట్స్ అండ్ గోట్స్. గోట్ అంటే ఏంటి?
మే గోట్ అంటే ఏంటి? మేఘానా? ఓకే రైట్. ఐ కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. మన కుటుంబంలో అవన్నీ కూడా భాగమే, మన కుటుంబ సభ్యులే. We should be loving and caring towards animals the way Bela and Banku are towards their pet Shiru. సో మన ఎనిమల్స్కి మనం కూడా ప్రేమ అనేటువంటిది, కేరింగ్ అనేటువంటిది వాటిని చూపెట్టాలి. ఎలా చూపెట్టాలి? ఈ బేలా బంకు చూపిస్తారు చూసిరా షిరు మీద, అట్లా చూపెట్టాలి మనం. షిరు ఎవరు? వాళ్ళ యొక్క డాగ్. సో వాళ్ళు డాగ్ని ఎంత మంచి ప్రేమిస్తారు. మేము ఫుడ్ తీసుకున్నప్పుడు మేము షేర్ చేస్తాం అని చెప్తారు కదా. సో ఆ విధంగా అయితే ఈ పెట్ యానిమల్స్ని చూసుకున్నప్పుడు కూడా మనం కొంచెం వాటికి వ్యాక్సినేషన్స్ అవి ఇవి మనం జాగ్రత్తగా ఇప్పించాలి, ఇంజెక్షన్స్ ఇవ్వాలి. మనం అట్లా వాటిని కొంచెం కేర్ తీసుకోవాలి. వాటికి కూడా బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. సో అలాంటివి కూడా మనం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్, హెల్పింగ్ ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, టిక్ అండ్ కలర్ ద యాక్టివిటీస్ దట్ యూ సీ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక మూడు ఇచ్చిండు. సో 3 బొమ్మలు ఇచ్చింది కదా. మీ ఇంట్లో మీరు చూసేటువంటి యాక్టివిటీస్ని టిక్ చేయండి, కలర్ చేయండి. కలర్ మీరు తర్వాత చేయండి, ప్రస్తుతానికి టిక్ చేయండి. ఇక్కడ నానమ్మ విక్కీకి దువ్వుతుందా? ఎస్. ఇక్కడ నాన్న బట్టలు ఎండేస్తుండు. బట్టలు ఎండేస్తాడా నాన్న? ఇక్కడ తాత స్నానం పోస్తుండు. సో ఈ 2 టిక్ పెట్టండి. సరే, మీకు ఏది అనిపిస్తే అది టిక్ పెట్టండి, ఓకేనా? తర్వాత కలరింగ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కుకింగ్ ఉంది, ఇక్కడ చదివిపిస్తున్నారు. సో ఇది మనం చదివిపిస్తాం కదా, ఇది టిక్ చేయండి. ఓకే, నాన్న కుక్ చేస్తుంటే అబ్బాయి హెల్ప్ చేస్తుండే. ఇది జరుగుతుందా మన ఇంట్లో? జరుగుతుందా? నువ్వు హెల్ప్ చేసినావా? నేను కుక్ చేసినా? నువ్వు హెల్ప్ చేసినావా? ఎప్పుడు? ఆమ్లెట్ వేసినప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసినావు. ఓకే, అయితే టిక్ పెట్టు. నెక్స్ట్ ఇది చూడు, ఇక్కడ ఇది ఏం జరుగుతుంది? జ్వరం వచ్చిందా ఆమెకి జ్వరం వచ్చినప్పుడు ఏమన్నా చేస్తుందా? వాళ్ళ తినిపిస్తుంది కదా, తినిపిస్తుంది. సో ఇది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు నాన్నమ్మకి జ్వరం వస్తే అమ్మ తినిపిస్తే కదా. సో అమ్మకి జ్వరం అట్లా. సో ఇది కూడా టిక్ పెట్టేసి కలరింగ్ చేయండి, ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇన్ అవర్ హోమ్స్ వి డూ మెనీ యాక్టివిటీస్ టుగెదర్. ఐ హ్యావ్ లాంగ్ హెయిర్. ఓకే, సో మా ఇంట్లో మేము చాలా యాక్టివిటీస్ కలిసి చేస్తాం, చాలా పనులు చేస్తాం. ఓకే, ఐ హ్యావ్ లాంగ్ హెయిర్. నాకు చాలా పొడవాటి జుట్టు ఉంది. ఎవరికి ఉంది? ఎస్, ఇప్పుడు పేలా చెప్తుంది కదా మనకి ఇదంతా. సో బేలాకు చాలా పొడవాటి జుట్టు ఉందట. మై దాదీజీ ఆయిల్స్ మై హెయిర్ అండ్ బ్రైడ్స్ ఇట్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ ఐ లీవ్ ఫర్ స్కూల్. మై దాదీజీ, నా యొక్క నానమ్మ, ఆయిల్స్ మై హెయిర్, నా జుట్టుకు నూనె పెడుతుంది. అండ్ బ్రైడ్స్ ఇట్, ఇది చెప్పండి. బ్రైడ్స్ ఇట్ అంటే ఏంటి? బ్రైడ్స్ అంటే ఏం తెలుసా? జుట్టుని అల్లడం. నానమ్మ నూనె పెట్టి నా జుట్టుని అల్లుతుంది అని చెప్తాను బేలా. ఎప్పుడట? ఇన్ ద మార్నింగ్, పొద్దుగల. ఎప్పుడు? బిఫోర్ ఐ లీవ్ ఫర్ స్కూల్. నేను స్కూల్కి వెళ్ళకముందే మా నానమ్మ నా జుట్టుకు నూనె పెట్టి, నా పొడవాటి జుట్టుకు నూనె పెట్టి అల్లుతుంది, జడేస్తుంది అని చెప్తుంది. రైట్. నెక్స్ట్, షీ హమ్స్ ఏ సాంగ్ వైల్ షీ ఈజ్ డూయింగ్ దిస్. సో మా నాన్నమ్మ ఒక చిన్న కూని రాగం తీస్తుంది, అంటే ఒక పాట పాడుతుంది చిన్నగా. అండ్ ఒక పాట పాడుకుంటే జడేస్తుంది అంటే మీకు కూడా టైం పాస్ అవుతుంది, కాలక్షేపం అవుతుంది, పని కూడా అయిపోతుంటుంది అనమాట. సో ఆ విధంగా నానమ్మ ఒక పాట పాడుతుంట. ఇట్ మేక్స్ మీ హ్యాపీ టు లిజన్ టు హర్. నాకు మా నాన్నమ్మతో జడేపించుకుంటా అంటే, ఆమె పాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఐ హ్యావ్ లర్న్డ్ మెనీ సాంగ్స్ ఫ్రమ్ హర్. నేను చాలా సాంగ్స్ నేర్చుకున్నాను ఆమె దగ్గర నుంచి, మా నాన్నమ్మ దగ్గర నుంచి నేను చాలా పాటలు నేర్చుకున్నాను. మై పేరెంట్స్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ఆల్ ద హౌస్ వర్క్. ఇంటికి సంబంధించిన పనులలో మా మమ్మీ డాడీ పేరెంట్స్ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఓకే, ఫ్రమ్ కుకింగ్ అండ్ క్లీనింగ్ టు షాపింగ్ ఫర్ గ్రాసరీస్. వంట వండడం దగ్గర నుంచి, ఇల్లు తుడవడం, క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి, గ్రాసరీస్, మనం గ్రాసరీస్ డిమార్ట్ అట్లా అన్ని షాపింగ్ చేస్తాం కదా. అంటే మనకు నిత్యావసరాలు, నెలకు సరిపడా వస్తువులు తీసుకొని షాపింగ్ చేయడానికి అప్పుడు కూడా మమ్మీ డాడీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మై దాదాజీ లవ్స్ గార్డెనింగ్. మా తాతకి గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టం. గార్డెనింగ్ అంటే ఏంటి? చెట్లు పెంచడం, మొక్కలు పెంచడం, పండ్లు వచ్చే చెట్లు కావచ్చు, పువ్వుల చెట్లు కావచ్చు, పెంచడాన్ని మనం గార్డెనింగ్ అంటాం. రైట్. బంకు భయ్యా అండ్ ఐ హెల్ప్ అవర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ విత్ సమ్ ఆఫ్ దేర్ వర్క్ ఎవ్రీ డే. బంకు భయ్యా, బేలా చెప్తుంది,
నేను మా అన్నయ్య మేమిద్దరం కలిసి కూడా మా నాన్నకి మా అమ్మకి మా గ్రాండ్ పేరెంట్స్కి మా నాన్నమ్మకి తాతకి కూడా మేము చాలా పనులలో హెల్ప్ చేస్తాము. రైట్. నెక్స్ట్, బంకుబయ్య హెల్ప్స్ ఇన్ క్లీనింగ్ అండ్ చాపింగ్ వెజిటబుల్స్. క్లీన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తారట బంకుబయ్య, మీ విక్కీ భయ్య లెక్క. ఓకే, బంకుబయ్య హెల్ప్స్ ఇన్ క్లీనింగ్ అండ్ చాపింగ్ వెజిటబుల్స్ కట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తారట విక్కీ భయ్య లెక్క. నువ్వు హెల్ప్ చేస్తావు ఎప్పుడైనా? వెరీ గుడ్. కట్ చేయద్దు ఇప్పుడే, తర్వాత కట్టింది. వెజిటబుల్స్ వైల్ ఐ హెల్ప్ మై దాదాజీ ఇన్ ద గార్డెన్. సో నేనంటే ఎవరు ఇక్కడ? బేలా ఏమంటుందంటే, నేను మా తాతకి గార్డెన్లో హెల్ప్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య ఇల్లు క్లీన్ చేయడంలోనూ వెజిటబుల్స్ కట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడని చెప్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఈజ్ ముని. నా యొక్క క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నాకున్నటువంటి చాలా దగ్గర స్నేహితులలో ఒక్కరు ముని. ఎవరికి క్లోజెస్ట్ స్నేహితురాలు ముని? ఓకే, బేలా క్లోజెస్ట్ స్నేహితురాలు పేరేం పేరు? రైట్. షీ అండ్ హర్ మదర్ కుసుమ్ మౌసి. కుసుమ్ మౌసి అంటే కుసుమ్ పెద్దమ్మ. మనం ఇక్కడ ఏమంటాం? పెద్దమ్మ, పిన్ని అంటాం కదా, వాళ్ళు అక్కడ మౌసి, చాచి అంటారు. సో ఇక్కడ మౌసి, అందుకే మౌసి వచ్చింది. సో ఇది ఏంటంటే హిందీ వాళ్ళు డెవలప్ చేసిన, అంటే నార్త్ అట్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ మౌసి వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలి, మనకి ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. రైట్. కుసుమ్ మౌసి మదర్స్ క్లోజ్ ఫ్రెండ్ హూ ఈజ్ లైక్ ఎ సిస్టర్. అక్కడ ఏంటంటే మదర్స్ క్లోజ్ ఫ్రెండ్, అమ్మ వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ అయిందనుకో, మీరు ఆమెని కూడా ఏమంటారు? ఒక అమ్మ వాళ్ళ అక్క చెల్లె లెక్క ట్రీట్ చేస్తాం కదా. సో పెద్దమ్మ అని పిలుస్తాం కదా, పిన్ని అనో పెద్దమ్మ అని పిలుస్తాం కదా. సో అక్కడ మున్ని వాళ్ళ మమ్మీ కుసుమ్ని కుసుమ్ మౌసి అని పిలుస్తుందంట, కుసుమ్ పెద్దమ్మ అని పిలుస్తుంది. ఎవరు పిలుస్తారు? మున్ని పిలుస్తుందా? మున్ని వాళ్ళ అమ్మను మున్ని పెద్దమ్మ పిలుస్తుందా? పెద్దమ్మని పిలుచుకుంటుందా? పెద్దమ్మని ఎవరు పిలుస్తారు? బేలా. వెరీ గుడ్. అంటే మీరు ఇంటలేరు పాఠం, వినండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక వన్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఈజ్ మున్ని. నా యొక్క దగ్గరి స్నేహితురాల్లో ఒక స్నేహితురాలు పేరు మున్ని. షీ అండ్ హర్ మదర్ కుసుమ్ మౌసి. ఆమె యొక్క మదర్, ఆ మదర్ పేరు కుసుమ్. కుసుమ్ ఏమని పిలుస్తుంది? మౌసి అని పిలుస్తుంది పెద్దమ్మ. ఎందుకంటే మదర్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కుసుమ్ అనేట ఆమె వాళ్ళ అమ్మకి ఫ్రెండ్, కుసుమ్ వాళ్ళ డాటర్ బేలాకు ఫ్రెండ్. ఓకే, సో మదర్ వాళ్ళ ఫ్రెండ్ను మదర్ లెక్కనే ట్రీట్ చేస్తాం కాబట్టి, వాళ్ళ అక్క లెక్క ట్రీట్ చేస్తాం కాబట్టి పెద్దమ్మ అనో పిన్ని అనో పిలుస్తాం. లివ్ నియర్ అవర్ హౌస్. వాళ్ళిద్దరు కూడా మా ఇంటికి దగ్గరలో నివసిస్తారు. రైట్. కుసుమ్ మౌసి ఈజ్ అన్ ఎక్సలెంట్ కుక్. కుసుమ్ పెద్దమ్మ చాలా ఎక్సలెంట్గా కుక్ చేస్తుంది కాబట్టి ఒక మంచి కుక్ ఆమె. ఓకే, ఒక మంచి కుక్. షీ మేక్స్ డెలీషియస్ అంటే చాలా రుచికరమైనటువంటి స్వీట్స్ చేస్తాడు. స్వీట్స్, ఓకే, తీయటి మిఠాయిలు చేస్తుంది. అండ్ స్పెషల్ డిషెస్ ఫర్ అస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అంటే పండుగల సమయంలో మా కోసం ఒక ప్రత్యేకమైన వంటలు మరియు రుచికరమైన స్వీట్స్ తయారు చేసుకొని తీసుకొస్తుంది. ఎవరు తీసుకొస్తారు? మౌసి పేరేం పేరు? కుసుమ్ మౌసి వాళ్ళ బిడ్డ పేరేం పేరు? మున్ని ఎవరి ఫ్రెండ్? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక చూడండి. షీ అండ్ మున్ని జాయిన్ అస్ ఇన్ ఆల్ ద ఫెస్టివల్స్ ఎట్ అవర్ హౌస్. సో ఆమె మరియు మున్ని, ఆ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ మున్ని, కుసుమ్ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ మున్ని కూడా మా ఫెస్టివల్స్ అన్నింటిలో కూడా మాతో పాటు జాయిన్ అయ్యి ఎంజాయ్ చేస్తాం, మేము గడుపుతాం. రైట్. నెక్స్ట్, మున్ని ఈజ్ ఎ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ రంగోలీ. చూసినావు, ఈమె మున్ని. ఈమె రంగోలీ చేయడంలో ఆమె ఎక్స్పర్ట్ అట, బాగా చేస్తా అంట రంగోలీ. మనం రంగులు వేస్తాం, రంగవల్లి అంటాం కదా, రంగుల హరివిల్లు అంటాం కదా. సో అదనమాట. షీ యూజెస్ కలర్స్ మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ డ్రైడ్ ఫ్లవర్స్. సో ఎండిపోయినటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, పువ్వుల దగ్గర నుంచి ఆమె రకరకాల రంగులు తయారు చేస్తాడు. అంటే న్యాచురల్ కలర్స్ అంటే ఎటువంటి సింథటిక్స్ పారాబెన్స్ లేనటువంటి ఒక సహజ సిద్ధమైన రంగులను ఎండిపోయినటువంటి పువ్వుల నుంచి తయారు చేస్తుందంట ఆ యొక్క మున్ని. రైట్. నెక్స్ట్, ఆన్ సమ్ అకేషన్స్ షీ యూజెస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ టు. కొన్ని సందర్భాల్లో షీ యూజెస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ టు. ఆమె ఆకులు పువ్వులను కూడా యూజ్ చేస్తుంది రంగోలీ వేసేటప్పుడు. ఓకే, ఐ లవ్ టు హెల్ప్ హర్. నాకు ఆమెకి సహాయం చేయడం అంటే నాకు ఇష్టం, నేను ఆమెకు హెల్ప్ చేస్తాను. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మున్నీకి ఏం పనిలో హెల్ప్ చేస్తుంది? రంగోలీ ఎవరు వేస్తారు? ఎవరికి బాగొచ్చు రంగోలీ వేయడం?
కరెక్ట్. మున్ని బదన ఈ కాదు, ఆ మున్ని కాదు. ఓకే, నెక్స్ట్. యూ కెన్ డ్రా సమ్ మోర్ పిక్చర్స్ టు షో హౌ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ ఈచ్ అదర్. సో మీరు ఏం చేయాలంటే మన ఇంట్లో ఇప్పుడు నేను అమ్మకి ఎట్లా హెల్ప్ చేస్తా, లేకుంటే అమ్మ నాకు ఎట్లా హెల్ప్ చేస్తుంది, లేకుంటే నీకు చెల్లె ఎట్లా హెల్ప్ చేస్తుంది, చెల్లె అమ్మకి ఎట్లా హెల్ప్ చేస్తుంది ఏమన్నా అట్లాంటి ఒక 2-3 పిక్చర్స్ ఇక్కడ రాయండి. డ్రాయింగ్. ఇప్పుడు చెల్లె మొక్కలకు నీళ్ళు వస్తాను అనుకో, అది డ్రా చేయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా నువ్వు అమ్మకి ఏం హెల్ప్ చేస్తావు? నువ్వు హెల్ప్ చేస్తావా? అల్లరి చేయకుండా కూర్చుంటావు కదా సైలెంట్గా, అదే హెల్ప్ అనుకో. ఇక నీది అదే పెద్ద హెల్ప్. ఓకే, నెక్స్ట్. వీ ఆల్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నైబర్స్. సో మన యొక్క కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, అదేవిధంగా మన ఇరుగు పొరుగు వాళ్ళు అంటే వారు నైబర్స్, మన చుట్టుపక్కల జీవించే వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. వాట్ ఆల్ హ్యావ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ హూ? మీరు మన కుటుంబంలో ఏం నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, అది రాయండి. ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఎవరికైనా హెల్ప్ చేయడం నేర్చుకున్నారా, పెట్స్కి ఫుడ్ షేర్ చేయడం అట్లా నేర్చుకున్నారా? సో అట్లాంటి పాయింట్స్. గార్డెనింగ్ చేయడం, అమ్మ దగ్గర నుంచి నువ్వు గార్డెనింగ్ ఎట్లా చేయాలి నువ్వు నేర్చుకున్నావు కదా, ఆ పాయింట్స్ రాయండి. ఓకే, సో ఐ లెర్న్డ్ గార్డెనింగ్ ఫ్రమ్ మై మదర్. యూ కెన్ రైట్ దట్. ఓకే, హ్యాస్ ఎనీ వన్ లెర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ? నీ దగ్గర నుంచి ఎవరైనా ఏమైనా నేర్చుకున్నారా? నువ్వు ఎవరికైనా ఏమైనా నేర్పినావా? నీ దగ్గర నుంచి ఏమన్నా నువ్వు ఎవరికైనా ఏమైనా నేర్పినావా? నువ్వు ఎవరికైనా ఏమైనా నేర్పినావు? ఏం నేర్పినావు? నీ వల్ల లాభపడ్డ వాళ్ళు ఏంటిది? చిన్నపిల్లలు ఇప్పుడు ఆద్య ఉంది, ఆద్యకి ఏమైనా నేర్పించారా మీరు? దానికి తెలియని ఏమన్నా మంచిగా తినడము, డ్రాయింగ్ చేయడం. నువ్వు నేర్పించినావు డ్రాయింగ్ చేయడం? వెరీ గుడ్. ఎవరికి నేర్పించినావు? నేర్పించినా? సో ఐ taught drawing to my sister. Okay, cousin sister and Raj. Next, collect some leaves and flowers. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాను చూడండి. కలెక్ట్ సమ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ దట్ హ్యావ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ క్రియేట్ ఏ రంగోలీ. అంటే కింద పడినటువంటి ఆకుల నుంచి, మొక్కల పువ్వుల నుంచి కూడా ఒక రంగోలీ తయారు చేయండి అని చెప్తున్నాడు. అది ఒక యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ డిస్కస్. హౌ డూ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ? నువ్వు మీ ఫ్యామిలీకి హెల్ప్ ఎలా చేస్తావు? చెప్పు లక్కి, నువ్వు చెప్పు. నేను మా మమ్మీకి ఏదైనా ఇయ్యడంలో హెల్ప్ చేస్తాను. ఏదన్నా వంట సామాగ్రి తెచ్చి ఇవ్వడంలో, కూరగాయలు తెచ్చి ఇవ్వడంలో హెల్ప్ చేస్తాం, అంతేనా? సో ఐ హెల్ప్ మై మదర్ వైల్ కుకింగ్. ఐ బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ refrigerator or from somewhere else. So I bring it to her. అలా రాయొచ్చు, రైట్? నెక్స్ట్, some people in the family need special care and support like grandparents, small children and someone who is sick. How do you help them? సో ఇక్కడ చూడండి, సమ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ నీడ్ స్పెషల్ కేర్. కొందరు ఫ్యామిలీ స్పెషల్ కేర్ అవసరం, ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నేనున్నా, తాత ఉన్నాడు అనుకో, తాతకి నానమ్మకి కొంచెం వాళ్ళకు మీరు ఇప్పుడు వాటర్ తెచ్చేయాలి. వాళ్ళు ఎక్కువ లేవలేరు, నడవలేరు, కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, మనం హెల్ప్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, అదేవిధంగా స్మాల్ చిల్డ్రన్ ఉన్నారనుకో, చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నీళ్ళు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు ఇలా కాదు అలా అని చెప్పేసి, లేకుంటే ఏదైనా కావాలంటే తెచ్చి ఇవ్వడం, అలాంటివి చేయాలి. అర్థమైందా? ఒకవేళ సిక్ ఉన్నారనుకో, ఈ సిక్ అనుకో, జ్వరం వచ్చిందనుకో, వాళ్ళకి ఏంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళకు హెల్ప్ చేయాలి, పక్కన నుండి చూసుకోవాలి, టైంకి మెడిసిన్ ఇవ్వాలి. ఇప్పుడు తాతకు జ్వరం వచ్చిందనుకో, పడుకున్నాడు, ఏం చేస్తావు, ట్యాబ్లెట్ ఇచ్చి వాటర్ తెమ్మంటే వాటర్ తెచ్చి తాతకి ఇవ్వాలి. సో ఇక్కడ మీరు హౌ డూ యూ హెల్ప్ దెమ్ అంటే, when my grandfather is sick, when he is suffering from fever, I help him by bringing medicine, by giving tablets to him and giving water to him. అలా రాయొచ్చు మీరు. ఓకే, రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీలో అందరికంటే పెద్ద ఎవరు? తాత. వెరీ గుడ్. గ్రాండ్ ఫాదర్. హూ ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? యంగెస్ట్ అంటే చిన్న. హూ ఈజ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అవర్ ఫ్యామిలీ. వెరీ గుడ్. వర్ణిక. ఎంత చిన్న? నీకంటే 3 minutes చిన్న, అంతే, చిన్నది అయిపోయింది అది. ఓకే, నెక్స్ట్ వర్ణిక. వెరీ గుడ్. నెక్స్ట్, హూ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అందరికంటే పొడుగు ఎవరు మీ ఇంట్లో? డాడీ. వెరీ గుడ్. నేనే. వెరీ గుడ్. డూ యూ హ్యావ్ ఎనీ మెంబర్స్? సో దానికి ఆన్సర్ రాసేసుకోండి తర్వాత, ఓకేనా? ఎక్సర్సైజ్ ఇప్పుడు కాదు. డూ యూ హ్యావ్ ఎనీ మెంబర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ డు నాట్ లివ్ విత్ యూ? మీతో నివసించకుండా ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్? ఇప్పుడు ఉన్నారా అంటే మన ఫ్యామిలీ మెంబర్సే, కానీ ఇప్పుడు లేరు ఇక్కడ. ఎవరు? నానమ్మ తాత. వెరీ గుడ్. ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ లేరు. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. ఓకే, హూ ఆర్ దే అండ్ వేర్ డూ దే లివ్ అంటే వాళ్ళ ఊళ్ళో, దే లివ్ ఇన్ అవర్ విలేజ్. ఓకే, అండ్ దే ఆర్ అవర్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్.
హౌ ఆఫెన్ డూ యూ మీట్ దెమ్? రెగ్యులర్లీ ఇన్ ద విత్ ఫెస్టివల్ we meet ఎప్పుడెప్పుడు కలుస్తావు వాళ్ళని? సో ఫెస్టివల్స్ అప్పుడు కానీ సమ్మర్ హాలిడేస్ అప్పుడు హాలిడేస్లో కానీ కలుస్తాం, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చిపోయినప్పుడు కానీ కలుస్తాం. రైట్. Explain to children that a rangoli can be made using a variety of materials. Activity 2 can be done on the classroom floor under supervision. Okay. Right. What are the names of your friends who play with you at home or in your neighborhood? మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క పేర్లు ఏంది? మీతో ఇంట్లో కానీ మీ పక్కన కానీ ప్లే చేసే పేర్లు, ఆడుకునే పిల్లల పేర్లు ఏంటి? ఇంకా ఇక్కడ ఇక్కడ కింద వెరీ గుడ్. సో వాళ్ళ పేర్లు రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్స్ బిలో అండ్ రైట్ డౌన్ బేలాస్ రిలేషన్షిప్ విత్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడ బేలా యొక్క కుటుంబం ఇచ్చిరు. సో వాళ్ళు ఎవరెవరు ఎట్లా అవుతారు ఆమె కానీ అడుగుతుండ్రు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇగో ఈమె బేలా, ఇక్కడ మధ్యలో ఉన్నామే బేలా. సో ఇక్కడ పేరు రాసింది కదా బేలా అని. ఇప్పుడు బేలాకు ఒక అన్న ఉన్నాడు కదా, అన్నేడు ఇగో ఈయన అనుకోవచ్చు. అనే ఇక్కడ బ్రదర్ అని రాయండి. ఓకే, ఇక్కడ బ్రదర్. ఓకే రైట్. బేలాకి ఇగో తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, ఈయన యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ అంటే చిన్న తమ్ముడు అని. ఓకే, చిన్న తమ్ముడు యంగర్ బ్రదర్. ఇక్కడ ఈ కొంచెం జుట్టు తెల్లగా ఉందంటే వాళ్ళు తాత అన్నట్టు. స్మాల్ బ్రదర్ అని రాయద్దు, యంగర్ బ్రదర్ అనే రాయాలి. స్మాల్ అనేది ఏజ్కు అని ఉండదు, చిన్న అనేదానికి స్మాల్ వస్తాయి, అట్లా రాయకూడదు. స్మాల్ అంటే వేరు, యంగర్ అనే రాయాలి. ఇక్కడ ఏజ్ రిలేటెడ్గా ఎప్పుడు చెప్పినా యంగర్ ఎల్డర్ అని రాయాలి. YOUNGER యంగర్ బ్రదర్. మీరు తర్వాత రాసుకుంది, నేను మళ్ళీ చెప్తానండి. యంగర్ బ్రదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన గ్రాండ్ ఫాదర్, తాత, నాన్న వాళ్ళ నాన్న. రైట్. ఈమె గ్రాండ్ మదర్, నానమ్మ. ఓకేనా? ఇప్పుడు ఇగో ఈయన పేరేం పేరు? డాగ్ పేరు ఏం పేరు? పైన ఇక్కడ ఉంది కదా, రిషువా? ఇక్కడే ఉంది కదా, షిరువా? షిరు. రైట్. డాగ్ పేరు వచ్చేసి షిరు రాయండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు ఫ్యామిలీలో? మిస్ అయింది ఎవరు ఉన్నారు? ఇగో ఈమె వాళ్ళ మదర్, ఇగో మదర్, ఫాదర్. ఓకేనా? ఈ మౌసి. ఓకేనా? రాసి. నెక్స్ట్ డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ రైట్ యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్. యూ కెన్ టు గెట్ ద ఎగ్జాంపుల్ గివెన్. సో మన ఫ్యామిలీ ఉంది కదా, ఇక్కడ ఒక పిక్చర్ రాసి ఇట్లా నానమ్మ, తాత, మమ్మీ, డాడీ, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఇట్లా రాయాలి. సో ఇప్పుడు మన ఫ్యామిలీ తీసుకున్నట్టయితే నానమ్మ, తాత, లక్కీ, బిక్కి అండ్ బ్రదర్, సిస్టర్ మీరిద్దరు రాస్తారు, అండ్ మదర్, ఫాదర్, మమ్మీ, డాడీ రాస్తారు. ఆ బొమ్మలు వేసి ఇక్కడ రాసేయండి, ఇక్కడ డ్రా చేయండి. ఓకేనా? రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ రిలేటివ్స్ హూ విజిట్ యువర్ ఫ్యామిలీ. హౌ ఆర్ దే రిలేటెడ్ టు యూ? అంటే చెప్పండి. రైట్ డౌన్ ద నేమ్స్ ఆఫ్ రిలేటివ్స్ హూ విజిట్ యువర్ ఫ్యామిలీ. సో మీ యొక్క బంధువులు మీ కుటుంబాన్ని విజిట్ చేసి, అంటే వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా బంధువులు, వాళ్ళ పేర్లు రాయండి. ఎవరు? సో వాళ్ళు ఎవరు వస్తారు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా మీకు రిలేట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆద్య రాసినాం అనుకో. సో ఇప్పుడు ఆద్య వచ్చింది కదా, సో ఆద్య అని రాసినాం అనుకో. సో ఆద్య నీకు ఏమవుతుంది? కజిన్ సిస్టర్ అవుతుంది. ఓకేనా? సో సిస్టర్, కజిన్ సిస్టర్. ఓకే, కజిన్ సిస్టర్ అయితే. సో వాట్ డూ యూ కాల్ దెమ్? నువ్వు ఆద్యని ఏమని పిలుస్తావు? ఆద్యనే పిలుస్తావు, లేకుంటే మరదలా అని పిలుస్తావా? మరదల్స్ అని కూడా రావచ్చు ఒకవేళ పిలిస్తే. రైట్. సో అది. సో ఇప్పుడు చెర్రీ ఉన్నాడు అనుకో, బిట్టు ఉన్నాడు అనుకో. ఓకే, బిట్టు బాగా వచ్చింది అనుకో. సో బిట్టు నీకు ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అవుతాడు. అంతేనా? బ్రదర్ ఇన్ లా. సో ఏమని పిలుస్తావు? బావా అని పిలుస్తావు. సో ఇట్లా మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళ రిలేటివ్స్ పేర్లు, వాళ్ళ నీకు ఎట్లా రిలేషన్ అవుతారు, వాళ్ళు నువ్వు ఏమని పిలుస్తావు. వాట్ డూ యూ కాల్ దెమ్? సో ఇది రాయాలన్నమాట. రైట్. గాట్ ఇట్. సో దీన్ని కూడా ఎక్కువ ఎక్సర్సైజ్ రాయండి. నెక్స్ట్, in a family we take part in the day-to-day work of the home just like Bela and Banku do. సో మనం ఏంటంటే డే టు డే వర్క్ అంటే ప్రతిరోజు ఉన్నటువంటి రోజువారీ కార్యకలాపాల్లో కుటుంబానికి సంబంధించిన పనులలో బేలా, బంకు ఎట్లా అయితే హెల్ప్ చేస్తున్నారో లక్కీ విక్కి కూడా మన కుటుంబంలో అలా హెల్ప్ చేయాలని చెప్పేసి మనం నేర్చుకున్నాం ఇప్పుడు. అంతేనా? వెరీ గుడ్. అవర్ ఫ్యామిలీ ఆల్సో ఇంక్లూడ్స్ రిలేటివ్స్ హూ మే నాట్ లివ్ విత్ అస్. సో మన కొన్ని కుటుంబాలలో మనతో పాటు నివసించిన వాళ్ళు కూడా మనతో ఉండొచ్చు. మన కుటుంబంలో వాళ్ళు భాగమే, కానీ మన దగ్గర ఉండకపోవచ్చు. సో రైట్. దే ఆర్ రిలేటెడ్ టు అస్ త్రూ అవర్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. సో
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానీ ఇప్పుడు మదర్ ఫాదర్తోని రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళ ఏమి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబాయిలు పెదనాన్నలు వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, బట్ మన ఫ్యామిలీలో భాగమే. ఇప్పుడు నాన్నకు తమ్ముడు కావచ్చు, అమ్మకు చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, సో వాళ్ళంతా కూడా మన ఫ్యామిలీలో భాగమే అనుకోవాలి, రైట్. నెక్స్ట్, ఇన్ బేలాస్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ డస్ సమ్ వర్క్, అంతేనా? అంటే ఏంది? ఇన్ బేలాస్ ఫ్యామిలీ ఎవ్రీ వన్ డస్ సమ్ వర్క్ అంటే ఏంటిది? బేలా వాళ్ళ ఫ్యామిలీలో వర్క్ ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు. ఎవ్రీ వన్ డస్ సమ్ వర్క్ ఏదో ఒక పని. ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు డస్ చేస్తారు. ఎవ్రీ వన్ డస్ సమ్ వర్క్. హూ డస్ వాట్ వర్క్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మన కుటుంబంలో ఎవరెవరు ఏమేం చేస్తారు అది రాయండి. ఫైండ్ అవుట్ అండ్ ఫిల్ ద టేబుల్ ఆన్ పేజ్ 16. సో ఇక్కడ ఆ పనికి సంబంధించినటువంటి వర్క్ ఇక్కడ ఇచ్చారు, ఎవరు చేస్తారు రాయండి. కుకింగ్ ఫుడ్ మన కుటుంబంలో ఎవరు చేస్తారు? మదర్. సో ఇక్కడ మదర్ అని రాయండి, రైట్. అండ్ నెక్స్ట్, వాటరింగ్ ప్లాంట్స్, మొక్కలకు నీళ్ళు ఎవరు పోస్తారు? మీ అంటే లక్కీ అని రాయండి. మెండింగ్ థింగ్స్, ఏమన్నా ఖరాబ్ అయితే రిపేర్ ఎవరు చేస్తారు? ఏమన్నా ఖరాబ్ అయితే రిపేర్ ఎవరు చేస్తారు? రిపేర్ ఎవరది? సివింగ్ బటన్స్ ఎట్సెట్రా హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో ఓకే, ఫాదర్ అని రాయండి. సో సేవింగ్ బటన్స్ అంటే గుండెలు కుట్టడం అంటే అమ్మని రాయండి. సరే, ఇక్కడైతే ఫాదర్ రాసేయండి. క్లీనింగ్ ద హౌస్ ఎవరు క్లీన్ చేస్తారు? మదర్ అండ్ ఫాదర్. బయింగ్ థింగ్స్ ఫ్రమ్ ద మార్కెట్లోకి వెళ్ళిపోయి సరుకులు ఎవరు కొంటారు? మదర్ అండ్ ఫాదర్. వెరీ గుడ్. సో ఇవి రాయండి, ఓకేనా. ఇంకేమన్నా కూడా మీరు లిస్ట్కి యాడ్ చేయాలంటే మన ఫ్యామిలీలో ఇంకేమైనా పనులు ఉన్నాయని. ఫీడింగ్ ద పెట్, క్యాట్కి ఎవరు ఫీడ్ చేస్తారు? మదర్ అండ్ ఫాదర్. సో ఆ విధంగా రాయొచ్చు, రైట్. ఫన్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఓకే. ఇట్ వాజ్ ఏ హాలిడే, ఓకే. ఆ రోజు హాలిడే, సండే ఈజ్ ఏ ఫన్ డే. సో సండే ఒక హాలిడే, రైట్. వి ఆల్ వెంట్ టు ద పార్క్, మేమందరం కూడా పార్క్కి వెళ్ళాము. విత్ అవర్ దాదాజీ, మా తాతతో వెళ్ళాము. మా తాత మమ్మల్ని అందరినీ పార్క్కి తీసుకెళ్ళాడు. వెన్ వి రీచ్డ్ దేర్, మేము అక్కడికి చేరుకోగానే మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ పిట్టు. పల్లి అంటాం కదా, పల్లి 7 stones. వెరీ గుడ్ 7 stones గేమ్ ఆడుతురంట మేము అక్కడికి పార్కులోకి వెళ్ళేవారు. తెలుసా మీకు ఆ గేమ్ ఎట్లా ఆడతారు? సో వాళ్ళ పేర్లు ఏంటి? నిక్కు, రింకీ, రోహిత్, రోనీ అండ్ తారా వర్ కాలింగ్ అవుట్ టు ఈచ్ అదర్ టు రన్ ఫాస్ట్ అండ్ ప్లేస్ ద స్టోన్స్ క్విక్లీ. సో ప్లేస్ ద స్టోన్స్ క్విక్లీ అంటే ఆ రాళ్ళు పెట్టాలి, అక్కడ 7 stones పెట్టాలి. తెలుసా గేమ్ ఎట్లా ఆడతారు చెప్పండి? పెద్ద నుంచి చిన్న పెట్టాలి. బాల్తో కొడతారు. 10 minutes టైం ఉంటుంది. 10 minutes ఏముండదు. వాళ్ళు ఆ బాల్తో కొట్టిన తర్వాత మళ్ళీ ఆ బాల్ వచ్చి మిగతా అవతల టీం వాళ్ళు ఈ టీం వాళ్ళని కొట్టే లోపల అది సెట్ చేయాలి. మళ్ళీ వాళ్ళ బాల్ తగిలిందంటే మనం అవుట్. ఆ బాల్ మనల్ని తలిగే లోపల మనం మళ్ళీ 7 stones సెట్ చేసేసినాం అనుకో మనం విన్ అయినట్టు. సో మళ్ళీ వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు మనం దూరం పోవాలి. ఆ బాల్ మనల్ని తగలకుండా మనం ఆ బాల్ మిస్ అయ్యేలాగా చేసి మళ్ళీ ఆ 7 stones దగ్గరికి వచ్చి మళ్ళీ పేర్చాలి. అట్లా ఆడతారు, ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఆడుతారంట. వి జాయింట్ దెమ్ అండ్ మేడ్ 2 teams. మేము ఇది 2 teams అయినాం. అక్కడికి వచ్చేసి మేము కూడా 2 teams చేసినాం. దాదాజీ బ్రాట్ ఏ బాల్. తాత ఒక బాల్ కొనుక్కొచ్చిండు, బాల్ తీసుకొచ్చిండు. హీ హిట్ ద స్టోన్స్ అండ్ స్కాటర్డ్ దెమ్ ఆల్. స్కాటర్డ్ అంటే చెల్లా చెదురుగా పడేయడం. ఇప్పుడు ఆ 7 stones ఒకదాని మీద ఒకటి ఉన్నదాన్ని బాల్తో కొట్టగానే ఏమైతే రాళ్ళని కూడా చెల్లా చెదురైపోతాయి. ఆ చెల్లా చెదురైపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్కాటర్ అయిపోతాయి, ఓకే. స్కాటర్డ్. వి ర్యాన్ టు పైల్ ద స్టోన్స్. పైల్ చేయడం అంటే ఒకదాని మీద ఒకటి సెట్ చేయడాన్ని పైల్ అప్ అంటారు. పైల్ చేయడం అంటారు, సెట్ చేయడం. ఒకదాని మీద ఒకటి పెడితే పైల్ చేయడం. సో ఇక్కడ వి ర్యాన్ టు పైల్ ద స్టోన్స్. మేము పరిగెత్తాము దేనికోసం అంటే ఆ స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి పైల్ చేయడానికి మేము పరిగెత్తాం, ఓకే. యాజ్ ఫాస్ట్ యాజ్ వి గుడ్. మేము ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా మేము ఉరికి ఆ రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చడానికి ట్రై చేసాం, ఓకే. రోహిత్, నిక్కు అండ్ రోనీ ట్రై టు హిట్ అస్ విత్ ద బాల్ టు మేక్ అస్ లూజ్ అంటే మేము ఓడిపోవాలని చెప్పేసి రోహిత్, నిక్కు, రోనీ ఆ అదర్ టీం వాళ్ళు ముగ్గురు మమ్మల్ని బాల్తో కొట్టడానికి హిట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకు? మేము ఓడిపోవాలని. సో ఇట్ వాజ్ ఫన్. ఓకే, ఇట్ వాజ్ ఫన్ అంటే అది చాలా సంతోషంగా ఉండే ఆ గేమ్ ఆడితే 7 stones, ఓకే. వి బిగాన్ టు, ఇక్కడ ఏమన్నారు? పిట్టు అన్నారు కదా, పిట్టు
ఓకే ఆ గేమ్ పేరు గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే నేను బిట్స్లో వస్తే రావచ్చు. సో యాక్చువల్లీ 7 స్టోన్స్. ఓకే పల్లి ఆట అని కూడా అంటారు అనుకుంటా. ఇట్ వాస్ ఫన్, వీ బిగాన్ టు ఫీల్ టైర్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో మేము ఆలసిపోయాం, కొద్దిసేపు అయినాక ఆలసిపోయాం. సో దాదాజీ ఆస్క్డ్ us టు రెస్ట్ ఫర్ ఎ వైల్ అంటే కొద్దిసేపటికి. ఇడిరని దాదాజీ ఆస్క్డ్ us టు రెస్ట్ ఫర్ ఎ వైల్ అంటే దాదాజీ మమ్మల్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకోమన్నాడు, ఎందుకంటే మేము అలసిపోయినాం కాబట్టి. ఆఫ్టర్ అబౌట్ 20 minutes, అబౌట్ అంటే సుమారుగా, ఇంచుమించు. జనరల్గా అబౌట్ అంటే గురించి. ఇప్పుడు వాట్ యు నో అబౌట్ లక్కీ అంటే లక్కీ గురించి నీకు ఏం తెలుసు, అక్కడ అబౌట్ వేరు. బట్ ఇక్కడ అబౌట్ 20 minutes అంటే సేమ్ అబౌట్, కానీ మీనింగ్ వేరు. మీనింగ్ ఏంటంటే సుమారుగా 20 నిమిషాలు, ఇంచుమించు 20 నిమిషాలు, సరాసరి 20 నిమిషాలు, సగటున 20 నిమిషాలు, అట్లా ఇంచుమించు అనమాట. ఒక రఫ్ ఫిగర్, అప్రాక్సిమేట్ దాన్ని మనం ఇక్కడ అబౌట్ అంటాం. ఓకే ఆఫ్టర్ అబౌట్ 20 minutes, ఒక 20 నిమిషాలు, ఇంచుమించు 20 నిమిషాల తర్వాత హీ బాట్ us సమ్ ఐస్ క్రీమ్. 20 నిమిషాలు మేము రెస్ట్ తీసుకున్న తర్వాత మా తాత మా కోసం ఏం తెచ్చాడు? ఐస్ క్రీమ్. అంటే ఎవరికి ఉండదు ఇష్టం? ఎవరికైనా ఉంటుంది, ఇష్టమే ఉంటుంది. సూన్ ఇట్ బిగాన్ టు గెట్ డార్క్. ఇక సాయంత్రం పోయినాం కదా, సూన్ అంటే తొందరగా ఇట్ బిగాన్ టు గెట్ డార్క్, చీకటి పడుతుంది. ఓకే అండ్ వి వెంట్ హోమ్. ఇక చీకటి పడుతుంది కదా, మేము ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం. వి వెంట్ హోమ్ అంటే ఇంటికి వెళ్ళిపోయినాం. వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. మేము చాలా ఎంజాయ్ చేసినాం. ప్లేయింగ్, లాఫింగ్ అండ్ ఈటింగ్ టుగెదర్. ప్లేయింగ్ అంటే అక్కడ 7 స్టోన్స్ ప్లే చేసిరు, మంచిగా జోకులు వేసుకుంటూ ఆడిరు. బాల్ మిస్ కాగానే మనం ఆట మంచిగా ఫన్ వస్తాయి కదా. సో అక్కడ లాఫ్ చేసినాం, అంటే నవ్వినాం. బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. తర్వాత ఈటింగ్ టుగెదర్ అంటే కలిసి తిన్నాం. ఐస్ క్రీమ్ తెచ్చింది కదా తాత, మనం మంచిగా తిన్నాం. రైట్ ఇక టక ఇక అయిపోయింది ఒక పేజీ. వినండి. రైట్ హౌ డు ఫ్యామిలీ మెంబర్స్ షో దేర్ లవ్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అదర్? హౌ డు ఫ్యామిలీ మెంబర్స్ షో దేర్ లవ్ అండ్ కేర్ ఫర్ ఈచ్ అదర్? మన కుటుంబ సభ్యులు ప్రేమని ఎలా వ్యక్తపరుస్తారు, ఎలా చూపిస్తారు ఒకరికొకరు? వాళ్ళ పనులలో హెల్ప్ చేయడం ద్వారా, సపోర్ట్ చేయడం ద్వారా. రైట్ సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ షో దేర్ లవ్ బై సపోర్టింగ్ ఈచ్ అదర్. ఓకే విత్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. అలా వాట్ గేమ్స్ డూ యూ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్? మీరు ఫ్రెండ్స్తో ఏమేమి గేమ్స్ ఆడతారు? హైడ్ అండ్ సీక్, ఐస్ అండ్ వాటర్, వాల్ టచ్, సో లూడో. సో వాట్ ఎవర్ గేమ్స్ యూ ప్లే, యూ రైట్ ఇట్ దేర్. ఓకే రైట్. నెక్స్ట్ డ్రా సమ్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్ యూ ఎంజాయ్ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినటువంటి కొన్ని హ్యాపీ మూమెంట్స్ రాయండి. అంటే ఏం రాస్తారు మీరు? ప్లే పండాది పోయినది రాస్తారా? అదొక బొమ్మ గీసి చేస్తారా? మీరు ఆవు పాలు ఇతికి తీసుకొచ్చి దూడకు తాగిపించారు, అది రాస్తారా? సో అట్లా ఏదో ఒకటి ఫ్యామిలీతో కలిసి మీరు ఎంజాయ్ చేసినటువంటి ఒక మూమెంట్ని ఒక డ్రా చేయండి. ఇక్కడ బొమ్మ రూపకంగా డ్రా చేయండి అంటున్నారు. రైట్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి. వాట్ డూ యూ లర్న్ ఫ్రమ్ ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎల్డర్స్ అంటే ఎవరు? యంగర్స్ అంటే ఎవరు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏమంటారు? నైబర్స్. యంగర్స్ అంటే చిన్నవాళ్ళు. మనకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని యంగర్స్ అంటారు. మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఏమంటారు? ఎల్డర్స్. నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు బిడ్డ, మన ఇంటి పక్కన నివసించే వాళ్ళని నైబర్స్ అంటారు, అది వేరు. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళని ఎల్డర్స్ అంటారు. నీకంటే ఏజ్లో పెద్దవాళ్ళందరినీ ఎల్డర్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు అనుకో, అన్నని ఎల్డర్ బ్రదర్ అంటాం, తమ్ముడిని యంగర్ బ్రదర్ అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? హౌ మెనీ అదర్ వాట్ యూ లర్న్ ఫ్రమ్ ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? గుడ్ హ్యాబిట్స్. ఓకే ఇంకా చదువుకోవడం. రైట్ అట్లాంటివన్నీ రాయండి. ఓకే సో ఐ లర్న్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఐ లర్న్ మై మదర్ ప్లాంటింగ్ అండ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే అండ్ పూజ. ఓకే పర్ఫార్మింగ్ పూజ. సో ఇలాంటివన్నీ కూడా రాయొచ్చు నువ్వు. ఓకేనా? అండ్ నెక్స్ట్ we care for many others who are not in our family. Who are they? How do we care for them? సో మన ఫ్యామిలీలో లేని వాళ్ళను కూడా మనము కేర్ చేస్తాం, అంటే వాళ్ళను మంచిగా చూసుకుంటాం అంటారు. వాళ్ళు ఎవరు, మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్ యానిమల్స్. సో మన ఫ్యామిలీలో భాగం కాకపోయినప్పటికీ మన ఫ్యామిలీ బాగా లెక్కనే చూసుకుంటాం, వాటిని ఫీడ్ చేస్తాం, వాటిని మంచిగా చూసుకుంటాం. రైట్ సో we take care of our pet animals like us, like our family, and we feed them, we take care of them and రాయండి. ఓకే రైట్ నెక్స్ట్ యాక్టివిటీ లాస్ట్ ఇదేనా? అయిపోయింది. వెరీ గుడ్. ఇది ఒక్కటి చేసేస్తే మనకు అయిపోతుంది. ఫైండ్ అండ్ సర్కిల్.
సర్కిల్ 5 వర్డ్స్ రిలేటెడ్ టు గేమ్స్ ఇన్ ద గ్రిడ్ బిలో. వన్ ఎగ్జాంపుల్ ఈస్ డన్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక గ్రిడ్ ఉంది కదా. సో గ్రిడ్ అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంది కదా, ప్లస్ అంటే ఇంటూ ఇట్లా ఇట్లా ఈ లైన్స్ ఉన్న దాన్ని హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఉన్నటువంటి ఈ స్క్వేర్స్ని మనం గ్రిడ్ అనవచ్చు. సో గ్రిడ్ అమెరికా అంటారు. సో దీంట్లో కొన్ని గేమ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయంట. ఆ గేమ్స్ ఏంటి అనేది మీరు గేమ్స్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, చెప్పండి. పిఏడి ప్యాడ్. ప్యాడ్ అంటే మనము ఇట్లా యాంకిల్కి పెట్టుకోవచ్చు, క్రికెట్లో ప్యాడ్ వాడతాం కదా. సో అది కూడా ఒక ఇదే టాప్, టిఓపి టాప్ అట. ఇంకా బిఏఎల్ఎల్ బాల్ అట. బ్యాట్ ఉందా? ఎక్కడుంది బ్యాట్? చూపెట్టు బ్యాట్. బ్యాట్, వెరీ గుడ్. లూడో ఉందా? లూడో, వెరీ గుడ్. చెస్, వెరీ గుడ్. చెస్ టాయ్స్ వాడే ఇచ్చిండు. లూడో పెట్టేసా. ఇంకా ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇట్లా వీటిని ఇన్ సర్కిల్ చేయాలన్నమాట, రైట్? సో వీటిని ఫైండ్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ లెసన్ ఫ్రెండ్స్. సో అయిపోయింది మన లెసన్. సో మీకు అర్థమైంది కదా. అది సెకండ్ చాప్టర్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్పండి, మీరు అందరు చెప్పండి. మన ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్తో ఎలా ఉంటామో, పెట్స్తో ఎలా ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఎలా వన్ అండ్ అదర్ కేర్ చేసుకోవాలి, ఎలా గేమ్స్ ఆడుకోవాలి, రైనీ సీజన్లో అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ముచ్చటేసుకుంటే ఎట్లా బాగుంటుంది, రైట్? సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కుటుంబం, ఓకే, అవర్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీలో ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మన దోస్తులు, మన స్నేహితులు, మన కుటుంబం గురించి మనం ఇవాళ నేర్చుకున్నాం, రైట్ ఫ్రెండ్స్? సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్టివిటీ అన్నీ కూడా చేయండి. మీరు యాక్టివిటీలో చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు షేర్ చేసుకోండి, మీ నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.